ఈరోజు రాష్ట్రంలో 35% ఆఫ్ ది ప్రైవేట్ యూనివర్సిటీ సీట్స్ అన్ని కూడా జగనన్న విద్యాదీవెన ఇస్తూ అంటే ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తూ పిల్లల తల్లుల అకౌంట్లో వేసేస్తున్నారు డబ్బులు. వాట్ ఇఫ్ దే మిస్యూజ్? కంప్లీట్ గా బట్ హౌ డిడ్ సింక్రనైజ్ యూ మేక్ ఇట్ పాసిబుల్ అండి? బికాస్ జనరల్ గా డిగ్రీ కోర్సులు 3 ఏళ్ళు ఉంటాయి, ఇంజనీరింగ్ 4 ఏళ్ళు ఉంటాయి. అంటే టైం ఎక్కడ ఉంటుంది? 8 నెలల టైం ఎట్లా కేటాయించారు? ఇదే విఐటి ఇంకో చోటు ఉంటుంది, ఇదే ఎస్ఆర్ఎం ఇంకో స్టేట్లో ఉంది, ఎక్కడ లేదు. బీకామ్ సిలబస్ ఆయన పర్సనల్గా సీఎం గారు తెప్పించుకొని ఓకే, ఆయన స్టడీ చేసి సీఎం గారు. సో ఇప్పుడు బీకామ్లో ఫిజిక్స్ ఉందన్నమాట. ఇక్కడ ఈ రాష్ట్రంలో గడిచిన 3 సంవత్సరాల్లో దాదాపుగా 7,500 మంది విద్యార్థులు, దాంట్లో దాదాపుగా 6,500 మంది ఫ్రీ ఎడ్యుకేషన్, ₹1 కట్టకుండా ఈ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. హలో హాయ్. 2019లో ఆంధ్రప్రదేశ్లో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత విద్యారంగానికి సంబంధించి పెను మార్పులు జరిగాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య ఇలాంటి విషయాలకు సంబంధించి, ఇలాంటి రంగాలకు సంబంధించి నిజంగా ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి, ఎన్ని తీసుకొచ్చారు? సో వీటి గురించి మనం మాట్లాడదాము. ఐ హ్యావ్ విత్ మీ ద చైర్మన్ ఆఫ్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు. సో ఐ టాక్ టు హిమ్ అండ్ దెన్ మనం తెలుసుకుందాము అసలు నిజంగా ఎన్ని మార్పులు వచ్చాయి, అసలు నిజంగా ఈ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం వల్ల స్టూడెంట్స్కి ఎంతవరకు అది బెనిఫిట్ అయింది, అండ్ రేపు పొద్దున వాళ్ళు బయటికి అడుగు పెట్టి సొసైటీలోకి వెళ్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ విషయంలో, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విషయంలో కూడా ఎంతవరకు వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో సాధించగలుగుతారు. సో లెట్ us know about all these things. నమస్తే సార్, బాగున్నారు? I've seen a couple of your programs. You are doing it very well. One program I've seen the whole thing. నెక్స్ట్ ఏంటి అని ఒకటి చేశారు కదా మీరు, మొత్తం చూశాను. మిగతావి I've seen and you are a good orator. సార్, ఇప్పుడు విజన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఏపీ, దానికి మీరు ఒక 3 లైన్స్ వర్డ్స్ పెట్టారు: ఎడ్యుకేట్, ఎన్లైటన్, ఎంప్లాయ్. అవునండి. సో ఈ 5 ఏళ్లుగా ఈ 3 పదాలకు సంబంధించి ఎంతవరకు మీరు అంటే ఒక స్టేజ్ వరకు వచ్చారు, లేకపోతే సాధించారు అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మీరు అంటున్నట్లేనండి, 2019లో మన ఈ రిఫార్మ్స్ జర్నీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందండి. చాలా సీరియస్ రిఫార్మ్స్. పర్టికులర్గా ముఖ్యమంత్రి గారికి ఒక స్ట్రాంగ్ విజన్ ఉంది, యూత్ ఆఫ్ ద స్టేట్ ఇలా ఉండాలి అనే ఒక విజన్ ఉంది. వారు అంటే ఈ మధ్యకాలంలో, అంటే నాకు తెలిసినది, నాకు 33 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రొఫెసర్గా టీచింగ్ ఫీల్డ్లో. ఎన్ని రివ్యూస్ చేసిన ఒక ముఖ్యమంత్రిని నేను చూడలేను. పర్టికులర్లీ నేను ఈ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ పోస్ట్లో ఉండగా నాకు చాలా ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. నా ఫస్ట్ మీటింగ్లోనే వారు కావాల్సిన విషయం ఏంటి అని నాకు చెప్పేశారు. ఇందాక మీరు ఇనీషియల్గా ఏం చెప్పారో అదే చెప్పారు ఆయన. కాన్ఫిడెన్స్ ఎక్కడ, ఎంప్లాయబిలిటీ ఎక్కడ, మోరల్స్ ఎక్కడ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎక్కడ? మీ యూనివర్సిటీస్ డ్యూటీ డిగ్రీ ఇచ్చేసి బయటకు పంపించడం అనుకుంటే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. డూ సంథింగ్ వెరీ సీరియస్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ హైయర్ ఎడ్యుకేషన్ స్పేస్ సో దట్ ఇక్కడ వచ్చే ప్రతి విద్యార్థి కూడా కాన్ఫిడెంట్గా సమాజంలోకి అడుగు పెట్టాలా, ఎంప్లాయబుల్గా సమాజంలోకి అడుగు పెట్టాలా, ఇండస్ట్రీకి యూస్ఫుల్గా ఉండాలి, అండ్ వాళ్ళు ఇన్నోవేటివ్ మైండ్ సెట్తో రావాలి. ఇది బ్రాడర్ పిక్చర్ వారు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చింది. రెండో డైరెక్షన్ కూడా ఏమి ఇచ్చారంటే, సమ్వేర్ వి లాస్ట్ ది డైరెక్షన్. మీరు థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారేమో, ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. ఓన్లీ ప్రాక్టికల్ లెర్నింగ్ కెన్ క్రియేట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ కదా. సో దాని మీద కూడా ఫోకస్ పెట్టండి అని చెప్పి ఈ డైరెక్షన్స్ వారు ఇవ్వడం జరిగింది. సార్, అయితే ఒక విషయం చెప్పండి. మీరు విద్యారంగంలో గత 40 ఏళ్ళు ఉన్నారు దాదాపు. యు బీన్ అన్ అకాడమిషియన్. నా స్టూడెంట్ మీ మొత్తం యువర్ ఎంటైర్ కెరియర్ జర్నీ ఈజ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు అకాడమిక్స్. కంప్లీట్. సో మీ మొత్తం జర్నీలో మీరేం అబ్జర్వ్ చేశారండి? అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత 10 ఏళ్ళు, అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఏం అబ్జర్వ్ చేశారు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి? అసలు ఏమైనా ఒక మంచి జరిగింది అంటే ఇక్కడ విద్యార్థులకు సంథింగ్ ఒక ఫెంటాస్టిక్ వర్క్ జరిగింది అని చెప్పాల్సి వస్తే నిజంగా జరిగిందా? అంటే అట్లీస్ట్ ఎవర్ సిన్స్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ. దట్స్ వాట్ అండి. ఇప్పుడు నేను 1989లో టీచర్ అయ్యాను. ఈ లాంగ్ జర్నీలో
ఇట్స్ అ రొటీన్ థింగ్ అంటే ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఎడ్యుకేషన్ గురించి సీరియస్ పాలసీ ఇంటర్వెన్షన్స్ గురించి పెద్దగా ఎవరు ఆలోచించలేదు. ఒక స్టాండర్డైజ్డ్ సిస్టమ్, పిల్లలకి క్లాస్ రూమ్లో టీచ్ చేయాలి, ఒక ఫార్మాట్ అంతే. క్లాస్ రూమ్లో టీచ్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ పర్సంటేజ్లు ఇవ్వాలి, క్లాసిఫికేషన్ చేయాలి, డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, పిల్లలకి డిగ్రీలు ఇచ్చి పంపించాలి. ఆ తర్వాత స్టూడెంట్ ఎంప్లాయబుల్ అవుతాడా లేదని తర్వాత విషయం. 1996 వరకు 97 వరకు బహుశా ఇది ఓన్లీ పర్సంటేజెస్ ఇచ్చి బయటకు పంపించేయడం మన జాబ్ కింద తీసుకున్నాం. Y2K వచ్చింది, ఐటీ రెవల్యూషన్ వచ్చింది, మన పిల్లలందరూ ఐటీకి తయారు కావడం మొదలు. మనం కంటిన్యూస్గా ఐటీ అంటే కంప్లీట్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బ్రాంచ్ అందరినీ ఐటీ ప్రొఫెషనల్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. దాంతో అకాడమిక్స్ ఇంకా కుంగిపోయింది. అంటే అకాడమిక్ నాలెడ్జ్, డొమైన్ స్కిల్స్ నేర్చుకోకుండా ఓన్లీ ఐటీ ప్రోగ్రామింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకుంటే చాలు జాబ్ వచ్చేస్తుందనే వాతావరణానికి వచ్చేసింది. 2019 వరకు, 89 నుంచి 2019 వరకు ఇది అప్రతిహతంగా సాగిపోయింది. Not much of a deviation. I don't remember any serious policy. Rather it has worsened. I should say. Worsened అంటే నా మీనింగ్ పిల్లల ఎక్స్పోజర్ లెవెల్స్, వాళ్ళ జ్ఞానం పెరగటం అన్నది పక్కన పెట్టి తిరోగమనం మొదలైంది. యాక్చువల్గా స్పీకింగ్ అంటే మీరు అన్నట్టు మార్కులు, డిస్టింక్షన్లు ఎక్కువ, అంటే సర్టిఫికెట్లు, వాటిని ప్రజెంట్ చేయటాలు, దాని ద్వారా జాబులు తెచ్చుకోవడాలు, అది కూడా ఐటీ రంగం. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ట్రూ. అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మీకు 96, 97 తర్వాత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూసాం. అంటే 96లో మనకు 17 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేది, 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర కలిపి. డివైడ్ అయ్యే రోజుకి దాదాపుగా 640 ఇంజనీరింగ్ కాలేజీలు 2 స్టేట్స్లో ఉన్నాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలోనే 240 ఇంజనీరింగ్ కాలేజీలు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చినప్పుడు మనం క్వాలిటీ మీద గ్రాస్ కాంప్రమైజ్ అవుతూ వచ్చామండి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ క్వాలిటీ పీపుల్ అందరూ ఐటీలో జాయిన్ అయిపోవడంతో ఈ టీచర్స్ని ప్రాపర్గా మనం ప్రొడ్యూస్ చేసుకోలేకపోయాం. ఎక్కడో ప్రీవియస్గా ఒక పాలసీ ఇంటర్వెన్షన్ సీరియస్గా వచ్చి ఉండాల్సింది. అంటే మనం వన్స్ అగైన్ రీవిజిట్ ది పాస్ట్ గ్లోరీ ఆర్ క్వాలిటీ అనే విషయం మీద క్వాలిటీ కాన్షియస్నెస్ తీసుకొచ్చి ఉండాల్సింది. somehow it did not happen. Of course, no complaints on anyone. I was part of that system for so long. But 2019 నుంచి అయితే ఆంధ్రప్రదేశ్లో దిస్ న్యూ ఆంధ్రప్రదేశ్లో సీరియస్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఎంతవరకు అంటే వీఆర్ ఏబుల్ టు, మీరు ఇందాక అడిగారు ఏమన్నా టాంజిబుల్గా మేము అచీవ్ చేసామని చెప్తున్నారు కదా. ది అచీవ్మెంట్ ఈజ్ వీ కుడ్ అన్షాకిల్ ద ఓల్డ్ బిలీఫ్స్. లైక్ వాట్? చెట్టును ఊపేసి పళ్ళు రాలిపోయినట్లుగా, అంటే అవుట్డేటెడ్ బిలీఫ్స్ అన్నిటి కిందికి తీసుకొని వచ్చినట్లు. లైక్ వాట్ అంటేనండి సిరీస్ ఆఫ్ మెజర్స్. ఒకటి, ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం. నువ్వు ఈ ఫ్రేమ్వర్క్ బీకామ్ అంటే ఈ 40 సబ్జెక్టులు చదివితే నీకు బీకామ్ డిగ్రీ ఇస్తాం. మెకానికల్ ఇంజనీరింగ్ ఈ 54 సబ్జెక్టులు చదివితే మీకు మెకానికల్. అక్కడి నుంచి చాలా దూరం ముందుకు వెళ్ళిపోయాం. లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం. ఎంతవరకు అంటే 30% ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం. నువ్వు ఈ కోర్స్ కావాలంటే ఈ కోర్స్ చదువు, ఇంకో కోర్స్ కావాలంటే ఇంకో కోర్స్ చదువు. రెండోది, all through we have been limiting the student to the capability of a teacher or the college in general. కాలేజీలో ఇంతమంది టీచర్లు ఉన్నా వీళ్ళు ఇవే చెప్పగలరు, దీనికంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు. అసలు ఆ నాలెడ్జ్ దొరకదు వీళ్ళకి. అందుకని ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ గ్యాప్ బాగా పెరిగిపోతుంది. ఇండస్ట్రీ ఏమో డైనమిక్గా మారిపోతుంది, అకాడమిషియన్స్ అలాగే అక్కడే ఉండిపోయారు. స్టూడెంట్స్ వాళ్ళ టీచర్లకు ఎంత తెలుసో అంతే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మేమేం చేసాం, యూ గో బియాండ్, గో ఆన్లైన్. ఇప్పుడు నీ టీచర్కి ఇంత కేపబిలిటీ ఉంది, నువ్వు యూ వాంటెడ్ సంథింగ్ ఎల్స్ టు లెర్న్, యూ గో ఆన్లైన్ అండ్ గెట్ ఇట్. క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ పర్మిట్ చేసాం. వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఏం చేసామంటే ఈ 4 ఏళ్లలో స్టూడెంట్ని ఎక్స్ప్లోర్ ది వరల్డ్, గో బియాండ్ యువర్ టీచర్, గో బియాండ్ యువర్ కాలేజ్, గెట్ దట్ కటింగ్ ఎడ్జ్ నాలెడ్జ్, మేక్ యువర్ సెల్ఫ్ ఎంప్లాయబుల్ అని చెప్పి అది తీసుకొచ్చాం. అండ్ ఫ్లెక్సిబుల్ పేస్ ఆఫ్ లెర్నింగ్. నువ్వు ఈ పీరియడ్లో ఇన్నే సబ్జెక్టులు చదవాలి కాకుండా నువ్వు కొంచెం క్విక్ లెర్నర్ అయితే ఇంకొన్ని ఎక్కువ సబ్జెక్టులు చదువుకో అని చెప్పాం. ఓకే. అండ్ డిసిప్లైన్స్ మధ్యలో కూడా అంతరం తగ్గించేసాం. అంటే కామర్స్ ఆర్ట్స్తో ఇంటరాక్ట్ కాకూడదు, ఆర్ట్స్ సైన్సెస్తో ఇంటరాక్ట్ కాకూడదు. ఇప్పుడు మనం ఏంటంటే మైనర్స్ అనే ఒక వర్టికల్స్ తీసుకొచ్చాం. నువ్వు మేజర్తో పాటు మైనర్ తీసుకో, మైనర్కి రెస్ట్రిక్షన్ లేదు. నువ్వు నువ్వు ఇంజనీరింగ్ అయితే నువ్వు మ్యూజిక్ మైనర్ తీసుకో. యాక్చువల్లీ ఇలాంటి ఒక సిస్టము
వెస్టర్న్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఐ థింక్ నాకు తెలిసే ఒక 3 దశాబ్దాల నుంచి పైగా ఉంది. మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంత ఆలోచించామో, బికాజ్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ స్టక్ అండి. మోర్ దెన్ మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంతవరకు బ్లేమ్ చేస్తామో, ఈవెన్ పేరెంట్స్ని కూడా అంతేవరకు కొంచెం ఈక్వల్గా బ్లేమ్ చేయాలి. అంటే బ్లేమ్ అంటే నా మీనింగ్, పేరెంట్స్ ఆర్ సో మచ్ వాంటింగ్ దేర్ కిడ్స్ టు డూ పర్స్యూ ఇంజనీరింగ్ మెడిసిన్. ఇది ఒక మైండ్ సెట్ అయిపోయింది వాళ్ళకి. అది తప్ప ఆ బ్రాకెట్లోంచి బయటపడట్లేదు. అండ్ దే పుట్ దట్ ప్రెషర్ ఆన్ ద కిడ్స్ అండ్ దట్ ట్రాన్స్లేట్స్ ద ప్రెషర్ గోస్ టు ద ఇన్స్టిట్యూషన్స్. సో మోర్ అండ్ మోర్ ఇన్స్టిట్యూషన్స్ అవే వస్తున్నాయి. సో ఇంకో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలంటే ఎవరు ధైర్యం చేయట్లేదు. అలాంటి సమయంలో మీరు ఎలా ధైర్యం చేశారు అన్నది నా క్వశ్చన్. సీరియస్గా అదే పాయింట్ అండి. ఇప్పుడు పేరెంట్స్ని మనం తప్పట్టడానికి లేదు, బికాజ్ దే ఆల్ లవ్ దేర్ చిల్డ్రన్ సో మచ్. వాళ్ళ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే తాపత్రయం తప్పితే ఇక్కడ వాళ్ళకు వేరే స్వార్థం కూడా ఏం స్వార్థం ఉండదండి. కానీ ఈ రెండిట్లోనే ఫ్యూచర్ ఉంది అనుకోవటం అన్నది ఒక బై డిఫాల్ట్ ఒక మైండ్ సెట్ అనమాట. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఈ రెండే ఉన్నాయి, ఫ్యూచర్ అంటే ఈ రెండే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమైందంటే దానికి తోడుగానండి మన ఆంధ్ర నుంచి అంటే మనకు బేసిక్గా మ్యాథ్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో ఐటీలో ఇన్స్టెంట్గా మన పిల్లలు సక్సెస్ అయిపోయారు. అండ్ ఐటీలో శాలరీస్ కానివ్వండి, డాలర్స్లో ఎర్న్ చేసే అవకాశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ని బాగా అటెంప్ట్ చేసింది. అంటే ఓవర్ నైట్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారిపోతుంది, ఇలా వెళ్తాడు అలా వస్తాడు. సో ఇట్స్ ఆల్ స్వార్థం కూడా అనలేం, కానీ తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ. దీన్ని అన్షాకిల్ చేయాలి. అన్షాకిల్ చేయాలంటే నువ్వు వేరే అవకాశం ఇవ్వకుండా పేరెంట్ని నువ్వు వెళ్ళి బీఏలో కూర్చోబెట్టు, బీకామ్లో కూర్చోబెట్టు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఒక రివ్యూ మీటింగ్లో, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బీటెక్ ఎంత పాపులరో బీఏ కూడా ఆంధ్రలో అంతే పాపులర్ కావాలి. ఎప్పుడు కూడా బీఏ బీకామ్లో చేరే విద్యార్థులకి నేను ఏదో అక్కడ బీటెక్లో సీట్ రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాననే ఫీలింగ్ మీరు క్రియేట్ చేయదు. రెజ్యూమినేట్ కంప్లీట్గా రిఫార్మ్ చేయండి. కంప్లీట్గా ఎంతవరకు అంటే బీకామ్ సిలబస్ని ఆయన పర్సనల్గా సీఎం గారు తెప్పించుకొని ఆయన స్టడీ చేసి సీఎం గారు బీకామ్లో ఫిజిక్స్ ఉందన్నమాట. బీకామ్లో ఫిజిక్స్ లేదు కానివ్వండి. ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా ఆలోచించారంటే బీకామ్లో వెల్త్ మేనేజ్మెంట్ పెట్టమన్నారు, రిస్క్ అనాలిసిస్ పెట్టమన్నారు, ఇంటర్నేషనల్ ట్రేడ్ పెట్టమన్నారు. వండర్ఫుల్. బీకామ్లో రొటీన్గా చదివే కామర్స్ కోర్సులు కాకుండా ఎంప్లాయబుల్ రియల్ ఎస్టేట్ పెట్టమన్నారు. సో బీకామ్ ఫిజిక్స్ ఏంటి, బీకామ్లో ఎన్ని పెడుతున్నామంటే అన్ని అంటే యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్, అంత ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చాం. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ ఇనర్షియా ఏదైతే ఉందో, అంటే ఇలాగే చదువుకోవాలని స్టూడెంట్ మైండ్ సెట్, ఇలాగే పాఠాలు చెప్పాలని టీచర్స్ మైండ్ సెట్, ఇట్ ఈస్ టేకింగ్ ఎ లిటిల్ టైమ్ ఫర్ అస్ టు సెన్సిటైజ్ ఎవ్రీవన్. అదే చెప్పాను నేను, హ్యూజ్ సిస్టమ్, హ్యూజ్ మాస్, దీన్ని అన్షాకిల్ చేయగలిగాం. హౌ లాంగ్ ఇట్ టుక్ అండి? అంటే మీరు ఇనిషియేట్ చేసినప్పటి నుంచి ఎంతకాలం పట్టింది? ఓకే ఫైన్, దిస్ ఇస్ ఫైన్ అని అనుకోవడానికి జనాలు? బేసిక్గానండి మనం ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా చెప్పాను కదా, సీఎం గారు సమ్ టైమ్ ఇన్ జూలై మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. జూలై నుంచి మనం సీరియస్గా ట్రై చేసాం ఈ రిఫార్మ్స్ అన్నిటిని ఇనిషియేట్ చేయటం, ఎట్లా కన్సల్టేషన్స్ చాలా చేసాం. మనకు వెరీ అన్ఫార్చునేట్లీ పాండమిక్ వచ్చి కూర్చుంది. 20 మార్చ్ కల్లా పాండమిక్ వచ్చింది. ఆల్మోస్ట్ 2021 ఈజ్ వెరీ ట్రబుల్డ్ అకాడమిక్ ఇయర్స్. మనకి సీరియస్గా చాలా వరకు కన్ఫైన్ అయిపోయారు, కాలేజీలకు రాలేదు, ఆన్లైన్లో మనం పాఠాలు చెప్పుకోవాల్సి వచ్చింది, పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ లాస్ని మేకప్ చేయాల్సి వచ్చింది. బట్ ఆ టైంని మేము ఏదైనా ఒక రాష్ట్రం బెటర్గా యూజ్ చేసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తానండి. ఎడ్యుకేషన్లో లాట్ ఆఫ్ కన్సల్టేషన్స్ వెంట్ త్రూ, ఆన్లైన్ కన్సల్టేషన్స్ జరిగింది, ఆన్లైన్ని చాలా ఎఫెక్టివ్గా వాడుకున్నాం. 20 కల్లా మనం ఒక అద్భుతమైన కరికులంని రిలీజ్ చేసుకోగలం. 20 ఆగస్ట్ కల్లా మనం ఒక అద్భుతమైన కరికులంని ఆవిష్కరించుకోగలం. అది 2021 కూడా కాస్త ట్రబుల్ అయింది, కానీ 22కి వచ్చేసరికి మనకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటేనండి, ఈ రాష్ట్రంలో బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇంజనీరింగ్, ఎవ్రీవన్ విల్ గో ఫర్ ఇంటర్న్షిప్. ఓకే, కంపల్సరీగా 8 నెలల ఇంటర్న్షిప్కి వెళ్ళాల్సిందే. యు గో లెర్న్ సంథింగ్ న్యూ, గెట్ ఎక్స్పోజ్ టు వర్క్ లైఫ్, ఎంప్లాయబిలిటీ బాగా పెంచుకో, స్కిల్స్ బాగా పెంచుకో అని చెప్పి. యాక్చువల్గా ఈ ఇంటర్న్షిప్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు
చాలామందితో పాటు మేము కూడా భయపడ్డాం. ఇన్ని లక్షల ఇంటర్న్షిప్స్ ఎక్కడ చూపించాలి? ఎగ్జాక్ట్లీ, అన్ని కంపెనీలు ఎక్కడున్నాయి, అంతమందికి మీరు ఎట్లా ప్లేస్ చేస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. నౌ యూ సీ, ఇప్పటికి 7 లక్షల మందిని ఇంటర్న్షిప్కి పంపించామండి. ఎక్కడికి పంపించారు? అంటే బేసిక్గానండి ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్లో 70% ఉంటారు స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ ఇంటర్న్షిప్స్ ఆఫర్డ్ బై కంపెనీస్ ఆన్లైన్లో దొరికిపోతాయి. ఓకే ఓకే. సో వీళ్ళందరితో ఇష్యూ లేదు. అండ్ మనకేంటంటే గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ కంట్రీ, ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ హైయర్ ఎడ్యుకేషన్ టుడే. కలెక్టర్స్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకుంటున్నారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లను తీసుకుంటున్నారు. ఎంతవరకు వెళ్ళామంటే మేము చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్ ఎవరైనా ఒక ఇంటర్న్షిప్ తీసుకుంటే వాళ్ళకు కూడా ఇస్తాం. వెరీ నైస్. ఓకే ఓకే. అండ్ స్టేట్ లెవెల్లో సాక్షాత్తు సిఎస్ గారే చైర్మన్గా, ఒక 15 మంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ మెంబర్స్గా ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసాం. ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇది ఓవర్ అ పీరియడ్ ఏదైతే చాలా భయపడ్డాము, ఏదైతే మా క్రిటిక్స్ మమ్మల్ని చాలా బిట్టర్గా కామెంట్ చేశారో, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ ఫెయిల్యూర్ సిస్టమ్ అని, 2 years డౌన్ ద లైన్ 2024కి వచ్చాను నేను. ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్న్షిప్ అనేది ఇట్ ఈస్ స్మూత్ అఫేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కంప్లీట్గా సింక్రోనైజ్. హౌ డిడ్ యు మేక్ ఇట్ పాసిబుల్ అండి? బికాజ్ జనరల్గా డిగ్రీ కోర్సులు 3 ఏళ్ళు ఉంటాయి, ఇంజనీరింగ్ 4 ఏళ్ళు ఉంటాయి. ఈ 4 ఏళ్ళే చాలా టైట్గా ఉంటాయి. అంటే కరిక్యులం ఫినిష్, సిలబస్ కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ రకరకాలు ఉంటాయి. ఈ మధ్యలో మీరు హౌ ఆర్ యూ పుషింగ్ దిస్? అంటే టైం ఎక్కడ ఉంటుంది? 8 నెలల టైం ఎట్లా కేటాయించారు మీరు ఇంటర్న్షిప్? మా కరిక్యులంని కంప్లీట్గా రీవ్యాంప్ చేసామండి. ఈ రోట్ లెర్నింగ్ ఏదైతే బై హార్ట్ చేసి పెట్టే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నీ తీసాం. స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ పెట్టాం. ఒక సెమిస్టర్ని ఫ్రీగా పెట్టాం పిల్లలకి. ఆ సెమిస్టర్లో ఇంకా క్లాస్ వర్క్ ఏమి ఉండదు. ఆ సెమిస్టర్ అంతా ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఇంటర్న్షిప్. ఓ సమ్మర్లో 2 months ఇంటర్న్షిప్ కంపల్సరీ మ్యాండేటరీ చేసాం. సో దాంతో 8 months స్టూడెంట్స్, అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, క్లాస్ రూమ్ నుంచి బయట కూడా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంతసేపటి క్లాస్ రూమ్లో కూర్చొని అలాగే ఉండే బదులు ఎక్స్పోజర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అవుటర్ వరల్డ్ చూసాం కదా, వరల్డ్కి 30 ఏళ్ళుగా ఇదే కదా చేసాం మనం. క్లాస్ రూమ్లో టీచర్ దగ్గర క్లాస్ రూమ్ 4 గోడల మధ్య కూర్చోబెట్టి నేర్పించి నా కొంత డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. బట్ ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్. ఇవాళ మీకు ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024 తీసుకుంటే ఆంధ్ర స్టాండ్స్ as the number 1 state in internship seekers. number 1 state. ఫ్యూచర్ స్కిల్స్లో number 1 స్టేట్గా ఉంది ఎంటైర్ దిస్ కంట్రీలో. మీకు తెలియనిది ఏముంది? ఆంధ్రాకు ఒక మేజర్ సిటీ లేదు. మామూలుగా సిటీలు ఉన్న చోట ఈ అర్బన్లో ఈ కాన్సెప్ట్స్ బాగా వర్కౌట్ అవుతాయి. లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉన్న చోట ఇంత డిసడ్వాంటేజ్ పెట్టుకొని ఇక్కడ మేజర్ సిటీ లేకుండా మనం ఇంత నెంబర్ 1 తెచ్చుకుంటున్నామంటే ఏంటంటే సిస్టంలోకి మనం తీసుకెళ్ళిపోగలిగాం. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ వీ హ్యావ్. సార్, ఐ హ్యావ్ అ క్వశ్చన్ హియర్. ఇప్పుడు నార్మల్గా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక పేద కుటుంబం కానీ, ఎస్పెషల్లీ నిరుపేద కుటుంబాలు కానీ, ఎస్పెషల్లీ ఆ స్పేస్లో ఉన్న ఆడపిల్లలు ఎక్కువ రావట్లేదు. వాళ్ళు ఇంటర్ అయిపోతూనే ఎయిదర్ ఎడ్యుకేషన్ అన్నా వదిలేస్తున్నారు, లేదా కొద్దిగా కొంచెం బతకాలి, కాస్త బతుకు బాగున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలకి అవుట్ సైడ్ పంపిస్తున్నారు. అంతేగాని గవర్నమెంట్ సెటప్లో ఉన్న ఒక ఉన్నత విద్య అభ్యసించాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ చాలా కాలమైంది అది పోయి. సో దాన్ని మళ్ళీ మీరు ఎట్లా రీవ్యాంప్ చేశారు? అంటే హౌ డిడ్ యూ ఇంప్రూవ్ ఆర్ ఇంక్రీజ్ ద ఎన్రోల్మెంట్? ఎట్లా చేయగలిగారు అది? యాక్చువల్గా అండి, ది ఇంటెన్షన్ వాస్ నాట్ టు ఇంప్రూవ్ ది ఎన్రోల్మెంట్. బేసిక్గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏం ఆలోచన ఉండిందంటే, డబ్బులు లేకుండా నేను చదువుకోవచ్చు, ఎవరు చదువుకోకుండా ఉండకూడదు. అంటే డబ్బుల కోసం నేను, కానీ ఇదే కదండి మెయిన్ కాజ్, అదే కదా అందరూ హైయర్ ఎడ్యుకేషన్ దాకా రాకపోవడానికి కారణం పేదరికం, అదే ఉండదు, డబ్బులు లేకపోవడం. ఎగ్జాక్ట్గా సీఎం గారికి ఏం సెన్సిటైజ్ అయింది నాకు తెలియదు, కానీ వస్తూనే కంప్లీట్ ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టారు ఆయన. అంటే ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 93%, నిన్న స్టాటిస్టిక్స్ 93% ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అందరికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దే స్టడీ. ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంత ఫీజు అయినా కావచ్చు, అంత ఫీజు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది.
అదే బీపీఎల్ ఫ్యామిలీస్కి ఎవరి అంటే ఆల్మోస్ట్ 2.5 lakhs. దట్స్ వాట్ ఐ సే. ఎగ్జాక్ట్లీ. నౌ నా హైయర్ ఎడ్యుకేషన్ స్పేస్లో 93% ఆర్ గెటింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ 7% ఎవరు హ్యావ్స్ కట్టుకుంటున్నారు డబ్బులు తప్పితే ఎవ్వరూ కూడా డబ్బుల కోసం నేను చదువుకోవట్లేదు, డబ్బులు లేకపోవడం వల్ల నేను చదువుకోవట్లేదు అనే కాన్సెప్ట్ లేదు. సో ఈ 93% కూడా కేవలం గవర్నమెంట్ సెటప్లో ఉన్న కాలేజీల్లోనే చదువుకుంటున్నారు, లేదా ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీరు ఫీ రియంబర్స్మెంట్ చేస్తున్నారు? మేము డిస్టింగ్విష్ చేయట్లేదు. నేచర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, నేచర్ ఆఫ్ ది కోర్స్, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. మీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా? ఐ థింక్ ఐ షుడ్ నెరేట్. ఒకరోజు సీఎం గారు నన్ను పిలిచారు. ఓకే. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నారు. 7 ఉన్నాయి సార్ అన్న. ఏవేవి అన్నారు. SRM, VIT, ఇట్లా కొన్ని సెంచురియన్ ఇట్లా పేర్లు చెప్పాను. అవి ఇక్కడ ఉండటం వల్ల మనకున్న లాభం ఏంటి అన్నారు. అంటే సార్ దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు బాగా స్పెండ్ చేస్తారు, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు, అకాడమిక్ అవుట్పుట్స్ చాలా బాగుంటాయి సార్ అని. మనకేంటి ఉపయోగం అన్నారు. అంటే సార్ అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ మన స్టేట్లో ఉండటం అని చెప్పాను. నో, నేను అడుగుతుంది మన పూర్ మెరిటోరియస్ ఏమన్నా ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారా? నో. అందరూ 3.5 lakhs కడితే కానీ అక్కడికి అడ్మిషన్ దొరకదు. సో దట్ ఈస్ అ స్టార్టింగ్ రేంజ్ వాళ్ళకి, ఆర్ 2 lakhs వాట్ ఎవర్. సో అంత అఫోర్డ్ చేయలేని చదువుకోలేడు కదా. సో ఇప్పుడు సార్ ఏమన్నారంటే 50% కోట మనకు తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. సార్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎక్కడ కోట లేదు, ఇక్కడ పెడదాం. సో ఇనీషియల్గా మేమందరం కూడా ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే, వాట్ ఆర్ యూ టాకింగ్? 50% అంటే 8 కాలేజీల్లో 50% అంటే ఒక్కొక్క కాలేజీలో ఒక 100 సీట్లు. 100 కాదండి, వాళ్ళు దగ్గర 2000-3000 సీట్లు అడ్మిట్ చేసుకుంటారు వాళ్ళు. అమ్మో, అంటే ఒక 1000. 50% అంటే 1000 ఇంటూ 7. సో అది కాస్త అటు ఇటు డిస్కి పాలసీలో మెడికల్ అయితే 50%, ఇంజనీరింగ్ అయితే 35% తీసుకొని ఈరోజు రాష్ట్రంలో 35% ఆఫ్ ది ప్రైవేట్ యూనివర్సిటీ సీట్స్ అన్నీ కూడా జగనన్న విద్యాదీవెన ఇస్తూ, అంటే ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తూ చదివిస్తున్నాం మనం. మెరిట్తో చదివిస్తున్నాం. అసలు భారతదేశం ఎప్పుడు చూడలేదు. మీరు ఇదే VIT ఇంకో చోటు ఉంటుంది, ఇదే SRM ఇంకో స్టేట్లో ఉంది, ఎక్కడ లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో గడిచిన 3 సంవత్సరాల్లో దాదాపుగా 7,500 మంది విద్యార్థులు, దాంట్లో దాదాపుగా 6,500 మంది ఫ్రీ ఎడ్యుకేషన్, ₹1 కట్టకుండా ఈ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. కంప్లీట్గా నేచర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గురించి మనం ఆలోచించట్లా. కంప్లీట్గా మన పిల్లలు మొత్తం కూడా మంచి ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి, మంచి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తాపత్రపడుతున్నారు. ఈ బై ప్రోడక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ ఈజ్ బై ప్రోడక్ట్. ఈ ఎన్రోల్మెంట్ చూస్తే అసలు గోయింగ్ ఫార్వర్డ్ మాకే ఆశ్చర్యం వేసింది. 32.4గా ఉన్న GER అంటే 18-23 ఏజ్ గ్రూప్లో 32% వరకు కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్. ఎప్పుడు 18-19. లాస్ట్ ఇయర్కి ఇది 37కి చేరుకుంది ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఒక్క విధంగా షార్ట్ అప్ లైక్ ఎనీథింగ్, 35% గ్రోత్ అన్నమాట. అండ్ ఇంకా సర్ప్రైజింగ్, ప్రేమ గారు, మీరు అమ్మాయిల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. అంటే నేనే నమ్మలేకపోయాను. నేను చైర్మన్ అయ్యే వరకు ప్రతి 100 మంది అబ్బాయిలకి 81 మంది అమ్మాయిలు మాత్రమే చేరుతుండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్. అంత తక్కువ రేషియో, భారతదేశంలోనే లోయెస్ట్. బీహార్ తర్వాత కొద్దిగా మీ స్టార్ట్ అయినప్పుడు 18-19లో ఈ కంప్లీట్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ వల్ల 0.81 ఉన్న GPI అంటే జెండర్ ప్యారిటీ ఇండెక్స్ లాస్ట్ ఇయర్ 0.94కి చేరుకున్నాం. లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా ఉన్నారు. నా ఫినాన్స్ ఇస్ నాట్ ఎ కన్స్ట్రెయింట్. తల్లిదండ్రులు కూడా ఆలోచించట్లా. ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే మీకు 18-19లో 83,000 మంది ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఎక్కడా జాయిన్ కాలేరు. 83,000 మంది అంటే డ్రాప్ అవుట్స్ అనొచ్చు, డిస్కంటిన్యూడ్ ఎడ్యుకేషన్ అనొచ్చు. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 22,000కి పడిపోయింది ఆ నెంబర్. అంటే ఇంటర్ పాస్ అయ్యి ఎక్కడ జాయిన్ గారి వాళ్ళ సంఖ్య 22,000 మాత్రమే. 83,000 ఎక్కడ, 22,000 ఎక్కడ. అంటే ఒక విధంగా చెప్తున్నాం, మనం అందరినీ పుల్ చేస్తున్నాం, హైయర్ ఎడ్యుకేషన్ వైపు పుల్ చేస్తున్నాం. యాక్సెస్ ఈజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ముఖ్యంగా నా అనాలిసిస్ ఏంటంటేనండి, రూరల్ అడ్మిషన్స్ బాగా పెరిగిపోయాయి. డిసడ్వాంటేజెస్ సెక్షన్స్ SC, STs బ్రహ్మాండంగా పెరిగిపోయాయి అడ్మిషన్స్. సో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ముందుకు వెళ్తుందంటే కంప్లీట్గా ఇంక్లూసివ్గా ఎదుగుతుంది. సో ఈ రిఫార్మ్స్ ఏవైతే మీరు తీసుకొచ్చారో నిజంగా కన్స్ట్రక్టివ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ రిఫార్మ్స్ అంటే ఇవి, ఈ 1-2 అని చెప్పాల్సి వస్తే ఏంటండి అవి? అంటే మీరు తీసుకొచ్చిన కొన్ని
కొన్ని అంటే ఒక 10, 12, 15 సంఖ్యలో ఉన్న రిఫార్మ్స్లో ఒక దీస్ టూ ఆర్ లైక్ ది బెస్ట్, అంటే ఎక్కడ మేము చూడలేదు, కనీ విని ఎరగలేదు అలాంటి రిఫార్మ్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ అండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం. మ్యాండేటరీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ప్రతి స్టూడెంట్ 2 నెలలు కమ్యూనిటీతో ఎంగేజ్ కావాలి. కమ్యూనిటీతో ఎంగేజ్ అంటే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేయమని చెప్తున్నాం కంపల్సరీ. సోషల్ సర్వీసా? సోషల్ సర్వీస్ అంటే విలేజెస్ సోషల్ సర్వీస్ అని కాదు, ఏదో విధంగా కమ్యూనిటీతో ఎంగేజ్ కా. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, నీకు తెలిసిన టెక్నాలజీని అక్కడ ఇవ్వు, నీకు తెలిసిన విద్యను అక్కడ ప్రదర్శిస్తే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయి. లైక్ ఫైనాన్షియల్ లిటరసీ, లైక్ కమ్యూనికేషన్, లైక్ మినిమం ఇంగ్లీష్, కంప్యూటర్ లిటరసీ, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి అక్కడికి తీసుకెళ్ళి. రిసోర్స్ ఆప్టిమైజేషన్ చేయండి అండ్ సర్వేస్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. దాదాపుగా 7 లక్షల మంది నా విద్యార్థులు ఆల్రెడీ కమ్యూనిటీకి వెళ్ళారు. ఇంటెన్షన్ ఈజ్ పార్టిసిపేటరీ లెర్నింగ్, భాగస్వామ్యం ఇవ్వాలి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి. ఈ రాష్ట్రంలో దాదాపుగా మనం సంవత్సరానికి 5,000 రూపాయలు వీళ్ళ మీద గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి స్కాలర్షిప్ రూపంలో డబ్బులు ఖర్చు ఒక్కొక్కళ్ళకి కాదు, మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ స్పేస్లో స్కాలర్షిప్స్కి దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు. అదే నేను అట్లా అనుకోవట్లేదు, అంటే ఈ ఒక్క కమ్యూనిటీ సర్వీస్ దానికి ఒక్కొక్క స్టూడెంట్ మీద ఏమన్నా అదే ఈ ఇంత డబ్బులు సమాజం వీళ్ళ మీద పెడుతుంది, వీళ్ళని చదివిస్తుంది కాబట్టి సమాజం పట్ల మీరు బాధ్యతగా మెలగాలనే ఒక సీరియస్ పాయింట్ మనం తీసుకొచ్చాం. మ్యాండేటరీ అంటే వీఆర్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ మ్యాండేటరీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. అండ్ దెన్ ఆన్లైన్ లెర్నింగ్ అంటే ఆన్లైన్ లెర్నింగ్ వల్ల యూ విల్ నాట్ ఇమాజిన్, నాకు ఒక్క సంవత్సరంలో దాదాపు 3 లక్షల సర్టిఫికేషన్స్ అండి. అసలు ఇక ఏ అదర్ స్టేట్ కూడా నాకు దగ్గరలో కూడా లేరు. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ అన్నది మీరు ఇంట్రడ్యూస్ చేసింది కేవలం వాళ్ళకి అంటే ఒక డైరెక్షన్ చూపడానికేనా, లేకపోతే మీరే సజెస్ట్ చేస్తున్నారా? అంటే ఫలానాది మంచి కోర్సు, మీరు ఇందులో ఎన్రోల్ అవ్వండి, లేకపోతే మీరు ఆర్ యూ యాక్చువల్లీ కనెక్టింగ్ దెమ్ ఆర్ యు ఆర్ జస్ట్ టెలింగ్ దెమ్ టు సర్చ్ దేర్ ఓన్? నో, బేసిక్గా ఏంటంటే మనం కరిక్యులంలో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చామండి. నువ్వు ఇక్కడ ఇదైనా నేర్చుకోవచ్చు, బయటికి వెళ్ళి ఇంకోటైనా నేర్చుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిన తర్వాత పిల్లలకు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వాలి కదా మనం. ఆ డైరెక్షన్ కోసం మనం వాట్ ఈస్ గుడ్ అని మనం చెప్తున్నాం. ఇవాళ ప్రేమ గారు మీరు చూస్తే బయట ఆన్లైన్ కోర్సులు చాలా కాస్ట్లీ ఉన్నాయి, కరెక్ట్, కోకొల్లలు ఉన్నాయి, కాస్ట్లీ కూడా. ఎడ్యుప్రెన్యూర్స్ చాలా మంది తయారయ్యారు, ఎడ్యుటెక్ కంపెనీస్ చాలా వచ్చేసాయి, ప్రతి దాంట్లో డబ్బులే. సో మనకి ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మనం పిల్లల మీద ఎటువంటి భారం పెట్టకూడదు, ఫైనాన్షియల్ భారం పెట్టకూడదు. ఈ కన్స్టెంట్తో పనిచేస్తున్నాం కాబట్టి బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ని మనమే ఇచ్చేస్తున్నాం ఫ్రీగా పిల్లలకి. వాట్ వీ థాట్ ఈస్ గుడ్ ఫర్ ది చిల్డ్రన్ మనమే ఇచ్చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ 1,20,000 సర్టిఫికేషన్స్ ఒక్క సంవత్సరంలో మనం అచీవ్ చేయగలిగాం. ఇది వాళ్ళ పిల్లలు బయట మార్కెట్లో డబ్బులు కట్టి చేస్తుంటే దాదాపుగా 270 కోట్లు ఖర్చు పెట్టి ఉండాల్సింది. అందరూ కలిసి మనం ఫ్రీగా ఇచ్చేసాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరీ పట్టుబట్టి ఎడెక్స్ ప్రోగ్రామ్స్ అంటే వరల్డ్స్ బెస్ట్ ఆన్లైన్ రిసోర్సెస్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఒక్కొక్క లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే మా ఫ్రీ మార్కెట్లో 30,000 రూపాయలు కట్టాలి ఒక స్టూడెంట్. మనం ఫ్రీగా ఇస్తున్నాం, 12 లక్షల మందికి ఫ్రీగా ఇస్తున్నాం. సో మన విజన్ని ఎలా తీసుకెళ్తున్నామంటే బర్డన్ చేయొద్దు అండ్ ఒక ప్రాపర్ డైరెక్షన్లో పిల్లలకి ఇది నీకు మంచి అనేది మనం ఫ్రీగా ఇస్తూ మనం ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. సో ఇవాళ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో దీస్ ఆర్ ద మేజర్ 3. ఒకటి మీరు అన్నట్టు ఇంటర్న్షిప్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండి, ఆన్లైన్ లెర్నింగ్ అండి, అండ్ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అండి. 30% ఆఫ్ ది కోర్సెస్ ఆర్ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్. సో స్కిల్ నేర్చుకోమని చెప్తున్నాం. హ్యూజ్ స్కిల్ బాస్కెట్ తయారు చేసాం. దీంట్లో నువ్వు యు గో అక్రాస్, నీకు ఏ స్కిల్ నచ్చితే ఆ స్కిల్ నేర్చుకో అని చెప్తాం. ఓకే, వీటికి మనం దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద కరిక్యులం. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. స్కిల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటరీ, అలాంటి స్కిల్స్ కావచ్చు, లేదంటే మష్రూమ్ కల్టివేషన్ కావచ్చు, అదే అంటే అనేది అగ్రికల్చర్, అన్నీ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. లైక్ మనకు 34 సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ ఉన్నాయి కదండి, ఆ స్కిల్స్ అన్ని స్కిల్స్ని మనం తీసుకొచ్చేసాం. నాట్ వన్, అక్రాస్ ద స్పెక్ట్రమ్ అండి. ఎలాంటి స్కిల్ ఉన్నా కూడా మనం ఆ కరికులంలో పెట్టేస్తాం. మీరు యూ జస్ట్ గో అండ్ లర్న్ ఇట్.
హౌ ఆర్ ద స్టూడెంట్స్ ఫీలింగ్? అంటే వాళ్ళకి ఇది ఒక బర్డన్ లాగా అనిపిస్తుందా, లేకపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? బికాస్ మామూలు సబ్జెక్ట్స్ చదవటమే బాబోయ్ అనుకునే రోజుల్లో మీరు స్కిల్స్ పెట్టి, ఇంటర్న్షిప్లు పెట్టి, వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ చేయమని, ఆన్లైన్ కోర్సులు చేయమని, అంటే బాబోయ్ ఏంట్రా బాబు ఇవి పొద్దు నుంచి రాత్రి మాతో ఇన్ని పనులు చేస్తున్నారా అని అనుకుంటున్నారా ఏంటి అన్నది మీరు కరెక్ట్గా చూస్తే ఇంకా వర్క్ లోడ్ బాగా తగ్గించేసాం మేము. అవునా? ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది కరికులం. మనం ఏది కూడా అడిషనల్గా చేయమని చెప్పట్లేదు పిల్లలకి. ఓకే ఓకే. యాక్చువల్గా ఇంజనీరింగ్ పిల్లలకి 20 మీరు అన్నట్లు 2020లో ఇచ్చిన కరికులంలో మైనర్స్ వాళ్ళకి రిక్వైర్డ్ క్రెడిట్స్ కంటే అడిషనల్గా చేయమని చెప్పాం. పిల్లలు దానికి ఫీల్ అవుతున్నారు. అంటే చదివేది ఇంజనీరింగ్ డిగ్రీ చదివేదే కష్టం, ఇంకో మైనర్. ఇప్పుడు ఏం చేసాం 23లో మైనర్ని కూడా మెయిన్ క్రెడిట్స్ లోపలనే బిల్డ్ చేసాం. సో ఎవ్వరూ బాధపడే అక్కర్లేదు, ఎవరు ఎక్స్ట్రా చదువుతున్నా ఫీలింగ్ లేదు. వాళ్ళ చదువుకు వాళ్ళ స్కోప్లోనే వాళ్ళ ఫ్రేమ్ వర్క్లో ఏమి ఇచ్చామో వాటిని మాత్రం చదువుకోమని చెప్తున్నాం. కాకపోతే బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ని వాళ్ళకి తీసుకొస్తాం. బట్ టెల్ మీ వన్ థింగ్ సార్, దెర్ ఇస్ అ సేయింగ్, ఎనీథింగ్ గివెన్ ఫ్రీ ఈజ్ నాట్ వాల్యూడ్ అని. సో మీరు ఏమంటారు దీని గురించి? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఫ్రీ 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 అంటే వాళ్ళు అదే వాల్యూయింగ్ ఇట్? ఇస్ ఇట్ ఒక విధంగా నేను చాలా కాలం వరకు కూడా ప్రేమ గారు నేను కూడా ఇలాగే అనుకునేవాడిని, ఫ్రీగా ఇచ్చేస్తే పిల్లలు దాని వాల్యూ తెలియదు అని. పిల్లలే కదండి, ఎవరైనా ఎవరికైనా అంటే దాన్ని ఎందుకు ఇస్తున్నారు అని ఒక డౌట్ వస్తుంటుంది. వై ఆర్ దే గివింగ్ అని. ట్రూ. యా. కాకపోతే వాళ్ళకు బాధ్యత ఏంటి, ఉపయోగం ఏంటి అని ప్రాపర్గా చెప్పిన రోజండి ఈ ఫ్రీనా ఇట్స్ పెయిడా అనే కాన్సెప్ట్ రాదు. బేసిక్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా రిఫార్మ్స్తో పాటు అండర్లయింగ్ ఏం జరుగుతుందంటే, ఈరోజు నాకు 20 మంది వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. 20 మంది వైస్ ఛాన్సలర్స్ కూడా ఒక్క తాటి మీద ఉంటారు, ఒక్క ఆలోచనలో ఉంటారు, స్టేట్ విషన్ని తీసుకున్నారు, స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్స్ విత్ ప్రిన్సిపల్స్ జరుగుతుంది. బహుశా ఇలాంటి ఒక కోహెసివ్ ఎఫర్ట్ ఎప్పుడు కూడా జరగలేదు. ఈ కోహెసివ్ ఎఫర్ట్ ద్వారా, అంటే కలిసి పనిచేయటం ద్వారా మనం పిల్లలకి నచ్చ చెప్పుకోగలుగుతున్నాం, ఇది మంచిది అని చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ నేను మీకు చెప్పాను కదండి, మనం ఆలోచించాం, ఇంప్లిమెంట్ చేసాం, కరోనా వచ్చింది, ఆ తర్వాత నాకు ఎఫెక్టివ్గా దొరికింది 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాలు చూసుకుంటే, అంటే ఇది కైండ్ ఆఫ్ పెనట్రేషన్. ఇవాళ ఎవ్వరూ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పే పరిస్థితిలో లేరు, ఎవరు ఇది మంచిది కాదు దీన్ని నేను రివర్స్ చేస్తానని చెప్పే పరిస్థితిలో కూడా లేరు. బట్ సార్ టెల్ మీ, ఇన్ని చెయ్యాలి అంటే ఎంతో ఫండింగ్ అవసరం, ఎంతో డబ్బులు అవసరం. మీరు యాక్చువల్గా ఎక్కడో ఒక స్టూడెంట్స్ని కొన్ని వేల మంది స్టూడెంట్స్ని అడ్రస్ చేసే ఒక స్టేజ్ మీద మీరు మాట్లాడేది ఒకటి చూశాను ఈ మధ్య. అందులో మీరు ఒకటి చెప్పారు, డబ్బుల గురించి నీకెందుకు, అది నా తలనొప్పి కదా అని ముఖ్యమంత్రి గారు అన్నారని. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఆయన ఆ మాట అనక ముందు వరకు కూడా మీకు ప్రెషర్ ఉండిందా అసలు? ఎట్లా, హౌ విల్ వి డూ ఇట్, హౌ విల్ వి గెట్ సో మచ్ మనీ, హౌ కెన్ వి రియల్లీ యాక్చువల్లీ మేక్ ఇట్ పాసిబుల్ అని మీకు? లిబరల్ అంటే ఏదైనా ప్రపోజల్ ఇలా వెళ్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను ఎడెక్స్ 50 కోట్ల రూపాయలు, టేక్ ఇట్, గివ్ ఇట్. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది స్టూడెంట్స్, గివ్ ఇట్. బెస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అంటే సీఎం గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లా. నువ్వు ఏదో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫర్ నేమ్ సేక్ నువ్వు ఇచ్చేసి నేను ఇవన్నీ చేసేసానంటే కుదరదు. దీంట్లో బెస్ట్ థింగ్సే ఇవ్వాలా స్టూడెంట్స్కి. సో ఆయన ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ బెస్ట్ పాసిబుల్ ఫర్ ద స్టూడెంట్స్. సో మనీ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రైంట్ హియర్, స్ట్రైట్ అవే నాట్ ఎ కన్స్ట్రైంట్. అండ్ రెండోది ఏంటంటే ఆ కోసివ్నెస్ ఇవాళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మధ్యలో కానివ్వండి, ఎంటైర్ అకాడమిక్ సర్కిల్స్లో కానివ్వండి, ద క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా మనం తయారు చేసేసి విద్యార్థులందరినీ సెన్సిటైజ్ చేయడంలో మనం చాలా సక్సెస్ఫుల్ అనుకుంటున్నాం. మీరు అంటున్నట్లు రిఫార్మ్స్, నోన్ రిఫార్మ్స్ అండ్ ది కమిట్మెంట్ బినీత్ దెమ్, ఈ రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయి ఆంధ్ర. అయితే మీరు ఇది స్టార్ట్ చేసిన ఈ 5 ఏళ్లలో ఒక 2 ఏళ్ళు కరోనా తీసేయండి, బట్ ఆ తర్వాత మీరు రిమార్కబుల్ చేంజెస్ చూసారని చెప్తున్నారు. హౌ డిడ్ ఇట్ ట్రాన్స్లేట్ ఇంటూ ఎంప్లాయ్మెంట్ అండి? ఎనీథింగ్ డిడ్ ఇట్ ట్రాన్స్లేట్ ఇంటూ ఎంప్లాయ్మెంట్? బికాజ్ జాబ్ మార్కెట్ డిమాండ్స్ వేరే ఉంటాయి. జాబ్ మార్కెట్లో మనం బయటకు వెళ్ళాలంటే ఇట్స్ నాట్ జస్ట్ అకాడమిక్స్, మీకు వచ్చే మార్కులు ఎన్ని, మీకు సర్టిఫికెట్లు ఎన్ని వచ్చాయి, ఎన్ని కోర్సులు చేసావు కంటే కూడా నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు, నీ కాన్ఫిడెన్స్ ఎంత బాగుంది, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఎక్కువ చూస్తున్నారు ఆజ్కల్. సో హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద జాబ్ మార్కెట్? ఇన్ఫ్యాక్ట్
నేను చెప్పిన మన రిఫార్మ్స్ అన్నీ కూడానండి, ఇవన్నీ కూడా ఎంప్లాయబిలిటీని పెంచడానికే చేసాం మనం. అంటే ట్రాన్స్లేట్ అయినవి ఏమైనా మీకు స్టోరీస్ తెలుసా? అంటే ఈ 2-3 ఏళ్లుగా సీరియస్గా కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మీకు ఏమైనా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారా? కెన్ యూ షేర్ 1 or 2 ఆఫ్ దోస్? సీరియస్గా ఫిగర్స్లో చెప్పాలంటే మీకు 37,000గా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్కి 1 lakh పెరిగిపోయింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నా పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు, సార్ ఇదివరకు మాట్లాడటమే కాస్త భయంగా ఉండేవాళ్ళని, ఇప్పుడు మీరు ఇండియాకి ఇంటర్న్షిప్కి పంపిస్తున్నారు, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కి పంపిస్తున్నారు, మేమేదో స్వతహాగా మా అంతటా మేము చేయగలుగుతున్నాం. మీరు ఎప్పుడన్నా చూసారా సొంతంగా ఏదైనా ఒక పని చేస్తే దాని గురించి మనం అనర్గళంగా మాట్లాడగలం కూడా, ఆ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు గెయిన్ చేసుకుంటున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలందరూ కూడా చాలా ఓపెన్గా తయారవుతున్నారు, బబ్లింగ్ విత్ కాన్ఫిడెన్స్. ఇలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మనం చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాం. ఇవన్నీ కూడా దే ఆర్ ఈల్డింగ్ ది రిజల్ట్స్ టుడే. ఈ సర్టిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఆలోచించండి, ఒక స్టూడెంట్ అలాంగ్ విత్ ద డిగ్రీ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ నా దగ్గర ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందండి? ఇవాళ ఎడెక్స్ అండి, నేను నా యూనివర్సిటీ డిగ్రీతో పాటు ఒక హార్వర్డ్ సర్టిఫికేషన్ నా దగ్గర ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తాడు, సార్ నాకు బీటెక్ ఫ్రమ్ సో అండ్ సో, ఐ హ్యావ్ ఎ హార్వర్డ్ సర్టిఫికేషన్. హౌ కాన్ఫిడెంట్? హార్వర్డ్ అంటే నేషనలే కాదు, ఇంటర్నేషనల్. దట్స్ వాట్ గ్లోబల్ పెనిట్రేషన్ కూడా అయిపోయిందా? ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఎడెక్స్ ఈజ్ ఆల్ అబౌట్. దట్ వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్లో నుంచి కోర్సెస్ వీళ్ళకి ఇవ్వటం, ఆ సర్టిఫికేషన్స్ తెచ్చుకోమని చెప్పడం, ₹1 వాళ్ళు ఖర్చు పెట్టే పని లేదు. వాళ్ళందరూ అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఇవాళ నేను చదువుకున్నవాడికి చదువుకున్నంత అన్ని అవకాశాలు మనం ఇచ్చేసాం. ఇవాళ ఎంప్లాయబిలిటీని ఆ ఇండస్ట్రీ అకాడమీ గ్యాప్ బ్రిడ్జ్ చేయడం కోసమే కదా మనం చేస్తున్న ప్రయత్నం అంతా కూడా. ఇవన్నీ కూడా దే ఆర్ ఈల్డింగ్ రిజల్ట్స్. బట్ టెల్ మీ వన్ థింగ్ సార్, ట్రూత్ఫుల్లీ ఆంధ్రప్రదేశ్లో నిజంగా అన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? బికాస్ స్టిల్ ఇట్ ఈస్ ఎ న్యూ స్టేట్, స్టిల్ ఇట్ డజంట్ హ్యావ్ అ క్యాపిటల్ సిటీ, స్టిల్ ఇక్కడ ఇండస్ట్రీస్ ఐటీ ఏమీ లేవు. ఇది చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ అసలు ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి అని అంటున్నారు. సో వాట్ ఆర్ యూ సేయింగ్? అంటే వేర్ ఆర్ దీస్ చిల్డ్రన్ గోయింగ్? వాళ్ళకి ఇక్కడ వస్తున్నాయి ఉద్యోగాలు, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారా, దేశం వదిలి వెళ్తున్నారా ఏంటి? వాట్ హ్యావ్ యూ నోటిస్డ్? బేసిక్గా ప్రేమ గారు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన రోజు మనం హైదరాబాద్ని వదులుకోవటం అనేది ఈ రాష్ట్రానికి అత్యంత, అంటే ఏదైనా డిజాస్టర్ ఏమైనా జరిగిందంటే అంత మంచి సిటీని పోగొట్టుకోవటం. సీరియస్గా మీకు తెలియదే ఉందండి, ఈ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లోనే వీళ్ళు ఆఫీసెస్ పెడతారు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండాలి, వరల్డ్తో కనెక్టివిటీ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. హైదరాబాద్ని వదిలేసి వచ్చిన రోజే మనం ఆ డిసడ్వాంటేజ్ని మనతో పాటు వీపును పెద్ద మూట కట్టుకొని మనం ఇక్కడికి వచ్చాము. స్లోగా మనం ఇప్పుడు వైజాగ్ని ఒక క్యాపిటల్గా, వైజాగ్ని ఒక మంచి సిటీగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఉన్నాం. ఇండస్ట్రీస్ని అప్పీల్ చేస్తూనే ఉన్నాం. గత 2 ఏళ్ళుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి 2-3 ఏళ్ళుగా ఈ కాన్సెప్ట్ బాగా పెరిగిపోయి ఏ సిటీలో ఉన్నా కానీ పిల్లలు మన దగ్గరే మన ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. మీన్ వైల్ వీఆర్ ఆల్సో బిల్డింగ్ అప్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మేబీ నా ఉద్దేశంలోనండి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఆంధ్ర విల్ బీ ఏ ప్లేస్ ఫర్ ఐటీ హబ్. బేసిక్గా ఎందుకు అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఎక్కడైతే ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్స్ దొరుకుతారో అక్కడికి ఇండస్ట్రీస్ తప్పకుండా రావాల్సింది. క్వాలిటీ గ్రాడ్యుయేట్స్ ఎక్కడ దొరికితే అక్కడికి ఇండస్ట్రీ రావాల్సింది. వాళ్ళకి కావాల్సింది కూడా ఏంటి? హై క్వాలిటీ గ్రాడ్యుయేట్స్. నేను ఈరోజు నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ప్రొడ్యూసింగ్ హై క్వాలిటీ. యాక్సెస్ అని ఇందాక అన్నాను కదా, అందరూ వచ్చి జాయిన్ అయిపోతున్నారు అన్నాను కదా. ఈరోజు యాక్సెస్ టు హై క్వాలిటీ అనేది కూడా సీరియస్గా మనం మన అజెండాలోకి చేర్చుకున్నాం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి. సో ఎక్కడైతే క్వాలిటీ గ్రాడ్యుయేట్స్ దొరుకుతారో అక్కడే ఇండస్ట్రీ కూడా వచ్చి కాన్సన్ట్రేట్ అవ్వడం మొదలు పెడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ ఐటీ జాబ్స్. ఇవాళ ఈ స్కిల్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల, వేరియస్ స్కిల్స్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల అదర్ సెక్టర్స్ కావాల్సిన ఎంప్లాయబుల్ రిసోర్సెస్ని కూడా మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేసుకుంటాం. మీకు 96 నుంచి మొన్నటి వరకు అప్రతిహతంగా జరిగిన ఒక డ్యామేజ్ ఏంటంటే అదర్ సెక్టర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి రైట్ స్కిల్ని ఇవ్వలేకపోయింది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
ఇవాళ మనం ఆ ప్రయత్నాన్ని తిరిగి ప్రారంభించాం. జస్ట్ అబౌట్ టు ఆస్క్ దట్. అంటే ఇప్పుడు డిగ్రీలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అంతా ఇంజనీరింగ్ ఐటీ రంగం వాళ్ళకే ఆపర్చునిటీస్ అంటే, మరి మీరు ఇంత బిల్డ్ చేశారు, ఇంత చేంజెస్ తీసుకొచ్చారు, ఇన్ని రిఫార్మ్స్ చేసుకొచ్చారు, మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి అని ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్, యూఆర్ టెల్లింగ్ ద ఆన్సర్. యా చెప్పండి సార్. సో అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, పోర్ట్స్, ఐ థింక్ we need to produce lot of resources. అందుకనే చెప్పాను నేను ఎవరిని ఫోర్స్ చేయట్లా, నీకు హ్యూజ్ స్కిల్ బాస్కెట్ పెడుతున్నా, నీకు కావాల్సిన స్కిల్స్ తీసుకో. నెమ్మదిగా నేనేం చేస్తాను, రిక్వైర్మెంట్ని కూడా మ్యాప్ చేసుకుంటూ వస్తాను. అరే బాబు, నువ్వు ఈ స్కిల్ నేర్చుకున్నావంటే ఇన్ని ఉద్యోగాలు నీకు దొరుకుతాయి, ఈ స్కిల్ నేర్చుకున్నావంటే ఇన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. ఐ కీప్ ఇట్ బిఫోర్ ద స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా అక్కడ కరికులంలో స్కోప్ ఉంది, ఆస్కారం ఉంది చదువుకోవటానికి, ఇక్కడ ఏదో ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చాలా క్లోజ్ కోఆర్డినేషన్తో పనిచేస్తాం. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, సో ఇవన్నీ కూడా పిల్లవాడిని ఎంపవర్ చేయడానికి, పిల్లవాడిని గ్లోబల్ సిటిజన్ చేయడానికి తయారు చేస్తున్నాం. సో మనకు ఆ ఎంప్లాయబిలిటీ అనే ఇష్యూ ఒక్క ఐటీ సెక్టర్లోనే, ఐటీ కూడా ఎందుకంటే మెగా సిటీస్లో ఆఫీసెస్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి డెఫినెట్గా ఆ మేరకు మైగ్రేషన్స్ ఉంటూనే ఉంటాయి. బట్ స్లోగా అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, వీటికి కావాల్సిన మ్యాన్ పవర్ని తయారు చేస్తూ, సోలార్ పర్టికులర్లీ, వీటన్నిటిని కూడా మనం చాలా పవర్ఫుల్గా, అంటే ఒక కంప్రహెన్సివ్ డెవలప్మెంట్ మోడల్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు వాటికి కావాల్సిన రిసోర్సెస్ని కూడా మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు కెరియర్ టూల్ కిట్స్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారంట, థ్యాంక్ యూ. మీరు కెరియర్ టూల్ కిట్స్ గురించి విన్నారు. యాక్చువల్గా మీరు కూడా ఇందాక అన్నారు, పిల్లలు ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించరు. వాళ్ళు ఏదో కోర్సులో జాయిన్ అవుతారు, అదేదో చదువుకుంటూ పోతారు, క్లాసులో ఎలా జరిగితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఫైనల్ ఇయర్లో ఎంప్లాయ్మెంట్ అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్, కంపెనీస్ వచ్చేటప్పటికి దానికి తగినట్లు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మనం ఎప్పుడు గైడ్ చేస్తాం పిల్లల్ని, ఆల్మోస్ట్ ఇంకా బయట వెళ్ళిపోయే ముందు, ఒక సంవత్సరం ముందు, 6 నెలల ముందు గైడ్ చేస్తాం. అది కరెక్ట్ కాదు. ఓకే, కుర్రవాడు కాలేజీలోకి వచ్చిన డే 1 దగ్గర నుంచి, బాబు నువ్వు ఇది చేస్తే మంచిది, ఎలా చదువుకుంటే మంచిది, నీకు ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఎందుకు పనికి వస్తావు, ఈ స్కిల్స్ నీకు ఎక్కడికి, మెంటరింగ్, కంటిన్యూస్ మెంటరింగ్. సో ఈ కెరీర్ టూల్ కిట్స్ని ఇమాజిన్ 19 కెరీర్ టూల్ కిట్స్ తయారు చేసాం ప్రేమ్ గారు. ఇవి బీకామ్కి, బీఎస్సీకి, బీఏకి, ఆల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి. ఎట్లా ఉందంటే, ఎంత కాంప్రహెన్సివ్గా ఉందంటే, ఫస్ట్ వాడు ఆ టూల్ కిట్ ఓపెన్ చేస్తానే ఈ కోర్స్ ఏంటి, ఇందులో నువ్వు ఏం నేర్చుకోవచ్చు, ఎలాంటి డొమైన్ స్కిల్స్ని నేర్చుకోవచ్చు, నీకు అవకాశాలు ఎన్ని కనిపిస్తాయి, ప్యారలల్గా నువ్వు కోర్స్ బియాండ్ నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవచ్చు, దానికి తగిన వీడియోస్ ఎక్కడ ఉన్నాయి, అన్నీ లింక్ చేసి పెట్టేశాను అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వాడు కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ సెమిస్టర్లో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటాం, వాడు కొడతాడు, అక్కడ కొడితే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఫ్రీ వీడియోస్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. నెక్స్ట్ సెమిస్టర్ రీడింగ్ హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాను, దానికి సంబంధించిన వీడియోస్ వచ్చేస్తాయి. అండ్ కొన్ని వెరీ డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటాయి, టాలీ నేర్చుకోవాలి, అకౌంటింగ్ నేర్చుకోవాలి, ఆన్లైన్ అకౌంటింగ్ నేర్చుకోవాలి, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది నేను ఇచ్చేస్తాను. సో అక్కడ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల నీకు ఎన్ని అవెన్యూస్ ఉన్నాయి, దీనికి కావాల్సిన స్పెసిఫిక్ స్కిల్స్ ఏంటి, అన్నీ కూడా ఐ థింక్ చాలా కష్టపడి తయారు చేసిన, అంటే బహుశా నాకు బాగా సాటిస్ఫైయింగ్ వర్క్ ఏదైనా ఉంది అంటే ఈ కెరీర్ టూల్ కిట్స్ అండి. ఈ కెరీర్ టూల్ కిట్స్ రేపొద్దున నా విద్యార్థులు ఎవరు నన్ను తప్పు పట్టలేరు, నాకెవరు చెప్పలేదే అని అడగలేరు. నేను అన్నీ చెప్పేశాను నీకు, నేను అన్నీ చెప్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా చెప్తున్నాను. ఇట్స్ అప్ టు యూ నౌ. సో నువ్వు డే 1 నుంచి ఫస్ట్ సెమిస్టర్ ఏం చేయాలి, సెకండ్ సెమిస్టర్ ఏం చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎన్ని దారులు ఉన్నాయి, ఏ దారిలో వెళ్తే ఏమొస్తుంది అన్నీ చెప్పేస్తున్నాను. సార్, ఈ ఇంగ్లీష్ మీడియం ఇష్యూ ఏంటి సార్? దీని గురించి అసలు రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రతి చోట అసలు అదొక పెద్ద విషయం అయిపోయింది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నది నాకు అర్థం కాని ఒక పెద్ద క్వశ్చన్. ఐ డోంట్ నో వై, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ సార్, ఇంగ్లీష్ మీడియంని స్కూల్ అంటే ప్రాథమిక విద్యలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది నడుస్తుంది.
ఇప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ప్రాథమిక విద్యలో ప్రవేశపెట్టడం పర్లేదు స్టిల్, ఎందుకంటే చిన్న పిల్లలు నేర్చుకుంటారు, మోల్డ్ అవుతారు, అప్పుడే ఫౌండేషన్ పడుతుంది కాబట్టి దే కెన్ స్టిల్ లెర్న్ సంథింగ్ న్యూ. ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు దాటిన పిల్లలకి మీరు సడన్గా ఒక కొత్త లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేస్తే, ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం శిక్షణ, అది ఎంతవరకు వాళ్ళు నిజంగా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు? ఇట్ వాస్ గోయింగ్ ఈజీలీ ఆర్ దే సఫోకేటెడ్? మీరు చెప్పాలి, అంటే యూ నో వెరీ వెల్. నేను మిమ్మల్ని అడుగు, మీరు 10th వరకు ఏం చదివారండి? మొత్తం ఇంగ్లీష్ సార్, నేను చిన్నప్పటి నుంచి మీరు ఇంగ్లీషా? నేను ఇంటర్ వరకు తెలుగు. ఓకే, ఇంజనీరింగ్ ఇంగ్లీష్లో నేర్చుకున్నాను కదా. అవునా? నాతో పాటు చాలా మంది నేర్చుకున్నారు సార్, కాదంటలేదు. బట్ వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ దెమ్? అండ్ నాట్ చాలా అండి. బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా లేని భయాల్ని తెచ్చిపెట్టుకోవడం. ఇక్కడ బేసిక్గా 2 థింగ్స్ చెప్తారండి. ఒకటి, తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, భాషకి ఏదో అన్యాయం చేసేస్తున్నారు. 2, ఆ మైగ్రేషన్ చాలా డిఫికల్ట్, చాలా కష్టం, వీళ్ళ లెర్నింగ్ కేపబిలిటీస్ని తగ్గించేస్తున్నారు. అదే ఈ మైండ్ సెట్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎవ్రీబడి హ్యాస్ దిస్ మైండ్ సెట్. హౌ విల్ దే ఓవర్కమ్ అని అడిగే ఒక క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు నేను సీరియస్గా అదే చెప్తున్నాను కదా. లాస్ట్ 3 years నుంచి నేను ఇంగ్లీష్ మీడియంగా మైగ్రేట్ అయిపోయాను. నాకు ఏ కోర్సు కూడా తెలుగు మీడియంలో నేను ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం డిఫికల్టీ వచ్చిందని? వీ షుడ్ బి ప్రొయాక్టివ్. ఇప్పుడు వాడు అబ్బాయి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి వచ్చాడు, వాడి కాంప్రహెన్షన్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. నేనేం చేశాను, బైలింగ్వల్ బుక్స్ చెప్పాను, ప్రింట్ చేశాను. సో ఒక పేజీలో ఇంగ్లీషు, ఇంకో పేజీలో దాని జిస్ట్ ఇన్ తెలుగు. ఒకవేళ నీకు ఇది అర్థం కాలేదు చదివేటప్పుడు తెలుగులో ఆ జిస్ట్ చదువుకో, మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ చదువు. క్విక్గా లాంగ్వేజ్ మీద కూడా పట్టు చేస్తాం. సో ఇంపార్టెంట్ అండి గ్లోబల్ కనెక్టివిటీకి కూడా. ఎగ్జాక్ట్లీ అండి. యూ నీడ్ టు లెర్న్ ద ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ క్వశ్చన్ అడిగే అందరికీ నా క్వశ్చన్ ఇదే. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజుకి 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్ స్పేస్లోనే. 15 లక్షల ఉద్యోగాలు అంటే ఎవ్రీ ఇయర్ నేను రోల్ అవుట్ 3.5 lakh స్టూడెంట్స్ అండి. 3.5 lakh ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలోనూ దొరికే పని అయితే ఇట్స్ ఫైన్. కెన్ ఎనీ స్టేట్, నాట్ ఓన్లీ ఆంధ్ర, మీరు వెరీ ఓల్డ్ వ్యాస్ట్ తమిళనాడు, కర్ణాటక, 3.5 lakh జాబ్స్ ఎవ్రీ ఇయర్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ టుగెదర్ ఎవ్రీ ఇయర్. కెన్ దే ప్రొవైడ్? నో. ఇవాళ మనము గ్లోబల్ గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేయాలండి. తెలుగులో చెప్పేసి నువ్వు ఆంధ్రాకే కన్ఫైన్ అయిపో అని చెప్పి వాడి విధిరాతను మనం రాయటం ఏంటి అసలు? కొంచెం కష్టమో నష్టం అని నేను నచ్చ చెప్తే, ఇవాళ నేను ఐ కీప్ టాకింగ్, మీరు కూడా చదివారు లేదు, ద డెత్ ఆఫ్ ద వెస్ట్ అని ప్యాట్ బుచానన్ ఏం చెప్తాడు, స్ట్రైట్ అవే చెప్తున్నారు. వెస్టర్న్ కంట్రీస్, పర్టికులర్లీ డెవలప్డ్ నేషన్స్, ఫ్యూ కంట్రీస్ ఇన్ యూరోప్, వాళ్ళ యూత్ పాపులేషన్ గోయింగ్ డౌన్ అలార్మింగ్లీలో. వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళకి ప్రతి సంవత్సరం లక్షల మంది స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ కావాలా. అదర్ కంట్రీస్ అంటే ఎవరండి? ఒక ఇండియానే. ఆ సర్వే ఏం చెప్తుందంటే 7 లక్షల ఉద్యోగాలు ఇయర్ ఆన్ ఇయర్ ఇండియన్స్ వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది బయట దేశాల్లో. నేను తెలుగు అని చెప్పి తెలుగు చెప్పుకుంటే నువ్వు ఎన్ని అవకాశాలు పోగొడతావు ఈ పిల్లలకి? కష్టమో నష్టమో కన్విన్స్ చేసి తీసుకెళ్తాం. ఈరోజు నేను 3 సంవత్సరాలు అయింది మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం పెట్టి, నాకేం కంప్లైంట్స్ రాలేదు. మై ట్రాన్సాక్షన్ ఈస్ క్వైట్ స్మూత్. వెరీ గుడ్ సార్, సూపర్. అసలు అంటే మీరు అన్నట్టు 2 విషయాలు ఇంపార్టెంట్ సార్. ఒకటి గ్లోబల్ కనెక్టివిటీ, గ్లోబల్ ప్లాట్ఫామ్లో మనల్ని మనం రుజువు చేసుకోవాలి, నిరూపించుకోవాలి, ఆపర్చునిటీ స్టేజ్ ఎక్కించుకోవాలంటే కంపల్సరీగా లాంగ్వేజ్ అంతే కదా, ఇంగ్లీష్ ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ ఆల్సో ఈజ్ వెరీ, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది సార్. ఇట్స్ గ్లోబల్ లాంగ్వేజ్ కదా, విద్యార్థులకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే. సీరియస్గా అండి. ఇప్పుడు పిల్లలకి ఎవరైనా కూడా నేను రివర్స్ చెప్పాను మీకు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీ కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నేను స్వయం అంటారు కదా, నువ్వు సొంతంగా ఏదైనా చేయగలుగుతున్నావు, ప్రాజెక్ట్ చేయగలుగుతున్నావు, ఇంటర్న్షిప్ చేయగలుగుతున్నావా, ఓ కమ్యూనిటీలోకి ఎంగేజ్ అయ్యి నేను సాటిస్ఫాక్షన్ తెచ్చుకున్నావా, దేర్ యూ గో, యు ఆర్ అన్ ఎక్స్పాండెడ్ ఇండివిజువల్, యూ ఆర్ గ్రోన్ ఇండివిజువల్. నీ హొరైజన్స్ ఎక్స్పాండ్ అయిపోయాయి ఆల్రెడీ. సో యూ గో టు ద వరల్డ్, ఎక్స్ప్లోర్ దిస్ వరల్డ్. సో జనరల్గా సాధారణంగా ఒక గవర్నమెంట్లో ఇట్లా హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకపోతే ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు దే కేటర్ టు దేర్ ఓన్, అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులతో ఇంటరాక్షను, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకేమేం చేద్దాం అన్న ఆలోచనలు ఉంటాయి. మీరేదో ప్లానింగ్ బోర్డు అని ఒకటి పెట్టారంట, పెట్టేసి కేవలం గవర్నమెంటే కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళని కూడా మనం కలుపుకొని అందరం కలిసి కూర్చొని
వీ హ్యావ్ టు ప్లాన్ థింగ్స్, వీ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ న్యూ ఐడియాస్, ఐడియాలజీస్ అని అన్నారట. వాట్ ఈస్ దిస్ ప్లానింగ్ బోర్డ్ అంటే అసలు అలా ఆలోచన ఎందుకు వచ్చింది? వై డిడ్ యు గెట్ దట్ థాట్? సీరియస్గా అయితే మా రిఫార్మ్స్, మా ఇంటెన్షన్, మా కమిట్మెంట్, నేను చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి, స్టూడెంట్ సెంట్రిక్ తీసుకురావాలి, స్టూడెంట్ బెనిఫిట్ అయ్యేది తీసుకురావాలి. నా నాలెడ్జ్ లిమిటెడ్, ఆర్ వన్ ఇండివిజువల్ థింకింగ్ అబౌట్ పాలసీ మేకింగ్లో వన్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ కెనాట్ డ్రాఫ్ట్ పాలసీస్. ఇది కలెక్టివ్ విజడమ్ కావాలి. ఇక్కడ నేను సీరియస్గా ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రంలో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐఐటి తిరుపతి, ఐజర్ తిరుపతి, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఐఐఎం విశాఖపట్నం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గుంటూరు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందరూ బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దేర్. మీకు ఐఐటీస్, ఐఎం గురించి నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు ఆంధ్రలోనే ఉన్నారు, కానీ ఆంధ్ర ఎడ్యుకేషన్కి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఐసోలేటెడ్ సిస్టమ్, బయట ఇంటరాక్ట్. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ లో కూడా అందరూ ఐసోలేటెడ్ గా పనిచేస్తారు. వీళ్ళు ఐసోలేటెడ్, వాళ్ళు ఐసోలేటెడ్, కలిసి పనిచేస్తారు కదా ఏదన్నా జరుగుతుంది. సో ఇప్పుడు నేనేం ప్రపోజ్ చేశాను అంటే, ఇది నా గొప్పతనం కాదు, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్స్ గొప్పతనం. నేను ఇట్లా ప్రపోజల్ పెట్టి, సార్ కలెక్టివ్గా మనం ఒక బోర్డు కింద ఫామ్ అయ్యి, అంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ యూ, మీ కలెక్టివ్ విజ్డమ్, ఎక్స్చేంజ్ థాట్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, మనం కూర్చొని మాట్లాడదాం. అందులోంచి అన్న కొన్ని పాయింట్స్ వస్తే నేను ట్రై టు ఇంప్లిమెంట్ దిస్. అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ ఇదివరకు ఎప్పుడు ఫార్మల్గా కలిసింది లేదు, ఫర్ ఏజెస్, డెకేడ్స్ ఐఎమ్ టాకింగ్. అండ్ దెన్ వన్స్ ఇన్ అ వైల్ ఏదో అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండే పర్సనల్ ఇన్విటేషన్స్ మీద వెళ్తుంటారు తప్పితే ఫార్మల్గా కలిసింది లేదు. అండ్ సెంట్రల్ స్టేట్ ఎందుకు, ప్రైవేట్ని ఎందుకు వదిలేయాలి? ఇందాకే చెప్పాను, ఎస్ఆర్ఎంలు ఉన్నాయి, విఐటీలు ఉన్నాయి, వాళ్ళు దే హ్యావ్ వండర్ఫుల్ ప్రాక్టీసెస్ గోయింగ్ ఆన్. వాళ్ళని కూడా రమ్మని చెప్పాను. మనం అంతా కలిసి ఒక ప్లానింగ్ బోర్డు పెట్టుకున్నాం. ఈ ప్లానింగ్ బోర్డు అంటే ఎడ్యుకేషన్ ప్లానింగే చేస్తాం. మన సంవత్సరానికి 3 సార్లు కలిసి. మీరు అందరూ కలిసి తీసుకొచ్చిన ఒక గొప్ప ఇనిషియేటివ్ ఏంటంటే ఏం చెప్తారు సార్? అందరు కలిసి కూర్చొని తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి? ఒక చాలా గొప్ప నిర్ణయం ఏంటంటే, ఈ స్టేట్ని మొత్తం 5 క్లస్టర్స్ కింద డివైడ్ చేసామండి. 5 క్లస్టర్స్ చేసి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి క్లస్టర్, ఎస్వి యూనివర్సిటీ ఉంది, మహిళా యూనివర్సిటీ ఉంది, ఐఐటి ఉంది, ఐజర్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, స్విమ్స్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, వెటర్నరీ ఉంది. వీళ్ళందరినీ కలిసి ఒక క్లస్టర్ కింద తయారు చేసి మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ని ఎట్లా ప్రమోట్ చేయాలి. ఓకే, అంటే ఇంజనీరింగ్ లాగా అగ్రికల్చర్ లాగా ఉండకూడదు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కలిపితే ఏమొస్తుంది? డ్రోన్స్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. రైట్, కొలాబరేటివ్ ఎఫర్ట్. దానికోసమని మనం ఈ 5 క్లస్టర్స్ని, ఇన్ఫ్యాక్ట్ అక్రాస్ ద నేషన్ ఈ క్లస్టర్ కాన్సెప్ట్ని అప్రిషియేట్ చేశారు. సో అట్లా తిరుపతి క్లస్టర్ అని, అనంతపూర్ క్లస్టర్ అని, అమరావతి క్లస్టర్ అని, గోదావరి క్లస్టర్, విశాఖపట్నం క్లస్టర్, అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం రీసెర్చ్ గ్రాంట్ కూడా దానికి ఇనిషియేట్ చేశాం. సో ఇది ఏదైతే ఒక చిన్న ఎఫర్ట్ కింద మనం అంతా కలిసి డిస్కస్ చేసుకోవాలనే ఎఫర్ట్ దగ్గర నుంచి అది ఎంత మోటివేట్ చేస్తుందంటే, మనం అందరం కలిసి ఇంకా గొప్ప విషయాలు సాధించవచ్చు అని. సో ఇప్పుడు కలెక్టివ్ విజ్డమ్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వండర్ఫుల్ సార్. నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని జరిగాయా 5 ఏళ్లలోనే అని. సీరియస్గా వెనక్కి తిరిగి చూస్తేనండి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు. సార్, వాట్ అబౌట్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి? ఇది ఇప్పుడు జాబ్ మార్కెట్ని అతలాకుతలం చేస్తుంది అంటున్నారు. జాబ్స్ పోతాయి, ఎంత చదువుకున్నా వేస్ట్, ఇంట్లో కూర్చోవాలి, ఉద్యోగాలు రావు, అన్నీ ఎవ్రీథింగ్ వుడ్ బి AI విల్ బి డామినేటింగ్ ఆర్ వాట్ ఎవర్ అంటారు. What do you have to say? Is it true? If it's true, how far is it true? It's true అండి. ఇది నాట్ ఓన్లీ దిస్ అండి. ఇప్పుడు టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఎప్పుడు వచ్చినా కూడా యూ షుడ్ బి అలర్ట్, వెరీ అలర్ట్. ఇప్పుడు Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రపంచం ఏదో అయిపోతుంది అనుకున్నారు, దానికి ఒక సొల్యూషన్ దొరికింది. ఏది ఎక్కడ ఆగిపోతుంది. కాకపోతే ఏంటంటే మన ప్రిపేర్డ్నెస్ ఫర్ దిస్. సీఎం గారు ఒక 6 నెలల ముందు ఒక వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ కాల్ చేశారు. ఆయన చాలా ఇన్ నో అన్సర్టన్ టర్మ్స్ ఆయన ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, నెక్స్ట్ వేవ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేవ్. ఐ డోంట్ వాంట్ అవర్ స్టూడెంట్స్ టు బీ లెర్నర్స్ ఆఫ్ దిస్ న్యూ లాంగ్వేజ్, క్రియేటర్స్ ఆఫ్ దిస్ న్యూ లాంగ్వేజ్గా తయారు చేయండి. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ పెట్టండి, స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టండి.
ఈ నాలెడ్జ్ నువ్వు క్రియేట్ చేస్తే నువ్వు ప్రపంచాన్ని మొత్తం నువ్వు వసిపరచుకోవచ్చు, నువ్వు ప్రపంచం మొత్తాన్ని నువ్వు డామినేట్ చేయొచ్చు ఏపీ యాజ్ అ స్టేట్. అంత స్ట్రాంగ్గా మాకు డైరెక్షన్ ఇచ్చేసారు ఆయన ఆల్రెడీ. అంటే ఈజ్ వెరీ ప్రోయాక్టివ్ అండి. సో టేకింగ్ ద క్యూ ఫ్రమ్ దాట్ మనం స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా 2-pronged స్ట్రాటజీతో వెళ్తున్నామండి. ఒకటి ఏఐ టూల్స్ వాడుతూ టీచింగ్ లెర్నింగ్లో ఎఫెక్టివ్నెస్ తీసుకురావడం, ఓకే. 2 ఏఐలో రీసెర్చ్ తీసుకురావడం. మీ డౌట్స్ కరెక్టే. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ జాబ్స్ వెళ్ళిపోవచ్చు, ముండేన్ జాబ్స్ వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త జాబులు రావాలంటే క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ లెవెల్ అంతే మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ ప్లేన్లోకి నేను తీసుకెళ్తే నా స్టేట్ సేఫ్, నా యువత సేఫ్, నా ఫ్యూచర్ సేఫ్. ఓకే. నేను ఆ ప్లేన్ దిగువన ఉండిపోయానా, ఇట్స్ అ డిజాస్టర్. సో హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ నౌ? వీఆర్ గెటింగ్ ప్రిపేర్డ్. అవర్ యాక్షన్ ప్లాన్ ఈస్ రెడీ. అవర్ పాలసీ డాక్యుమెంట్ ఈస్ రెడీ. ఓకే. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ నీడ్ టు ప్లంజ్ ఇన్ టు యాక్షన్ నౌ. అంతేనా? అంత సీరియస్గా ఉన్నాం. వీఆర్ సో కమిటెడ్. సార్, కొన్ని విమర్శల గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పటి వరకు మనం చాలా Positives ప్రశాంతంగా మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు విద్యా దీవెన గురించి ఒక విమర్శ ఉంది. అంటే పిల్లల తల్లుల అకౌంట్లో వేసేస్తున్నారు డబ్బులు. వాట్ ఇఫ్ దే మిస్యూజ్? అంటే చదువు కోసం కాకుండా ఆ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టేసి ఆ డబ్బుల్ని ఇంకా దేనికన్నా వాడేస్తే ఏంటి? మీకు తెలియదు కదా, యూ వోంట్ నో, అకౌంటబిలిటీ ఉండదు. అకౌంటబిలిటీ అంటే యూ డోంట్ నో వాట్ ఈస్ ద హౌస్ డూయింగ్ అని. సో ఏంటి మరి దాని గురించి ఏం చెప్తాం అనుకుంటున్నారు? యాక్చువల్గానండి ఈ ఫీ రీయింబర్స్మెంట్ అనేది మీరు ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏది చూసినా కూడా పేరెంట్స్కే వస్తాయి. మన స్టేట్లో ఏంటంటే మన కాలేజీలకి ఇచ్చేవాళ్ళం. ముఖ్యమంత్రి గారు కాస్త డిఫరెంట్గా ఆలోచించారు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్కి ఇస్తే పేరెంటు ఆ ఫీజు కట్టేటప్పుడు కాలేజీకి వెళ్తారు, ఫెసిలిటీస్ ఏంటో చూస్తారు, వాళ్ళకు పరిస్థితుల అవగాహన అవుతుంది. లెట్ దెమ్ ఆల్సో టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్ డబ్బులు కట్టట్లేదు, గవర్నమెంట్ డైరెక్ట్గా కాలేజీకి ఇచ్చేస్తుంది. పేరెంట్కి ఆ వాల్యూ కూడా తెలియదు. నాకు మీరు అన్నారు కదా ఫ్రీ వాల్యూ చాలామంది రికగ్నైజ్ చేయరని. ఓహో, ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నామా అంటే తల్లికి ఇచ్చేశారు, తల్లి బాధ్యత ఫీల్ అవుతుంది రేపు పొద్దున కట్టేటప్పుడు. ఈ ఇంటెన్షన్తో క్రియేట్ చేశారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూ అండ్ క్రై. తల్లిదండ్రులు కట్టకుంటే ఏమవుతుంది, చాలామంది వచ్చారు, వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు చదువులు మానేస్తారు కదా, ఫీజు కట్టుకుంటే ఎందుకు చదివిస్తారు. మనం ఇమ్మీడియట్గా దాని కరెక్షన్ కూడా ఇచ్చాం. ఈ మనం రిలీజ్ చేసిన 15 రోజుల లోపల ఆ తల్లి ఆ కాలేజీలో కట్టుకుంటే మన విలేజ్ సెక్రటేరియట్ వాళ్ళకి వెళ్ళి మీకు డబ్బులు వచ్చినాయి, మీరు ఇంకా ఎందుకు కాలేజీలో కట్టలేదు, కట్టి రెసీట్ ఇవ్వండి, మేము అప్లోడ్ చేస్తాం ఇక్కడ అని చెప్పి వీళ్ళు అడుగుతారు. వీళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు రెసీట్ ఇచ్చి అప్లోడ్ చేస్తారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళు మానిటర్ అయిన డాష్ బోర్డ్. రెండోది, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద పర్సువేషన్ వాళ్ళు కట్టలేదనుకోండి, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఆ పిల్లవాడి డబ్బులు తల్లికి కాకుండా కాలేజీకి పంపిస్తాం. ఓకే ఓకే. ఎక్కడైతే డిఫాల్టర్స్ ఉన్నాయి, ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం ఏం చేసాం, విద్యార్థిని సెక్యూర్ చేసాం. ఒకవేళ వాళ్ళ అమ్మ వేరే దానికి వాడుకొని, వాళ్ళ నాన్న వాడుకొని వీడికి ఫీజు కట్టలేదనుకోండి, వీడి ఎడ్యుకేషన్ సఫర్ అవుతుంది. సో మనం రిలీజ్ చేసిన 15 రోజులు వాళ్ళు కట్టకుంటే కంప్లైంట్ రైజ్ చేస్తారు కాలేజీ వీడు కట్టలేదని. లోకల్ సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ వెళ్ళి వెరిఫై చేస్తుంది. ట్రూ అనుకున్న తర్వాత నెక్స్ట్ నుంచి కాలేజీకి ఇచ్చేస్తాం. అలాంటి జీవో ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఏం లేదు, ఎవరి కాలేజీలో కూడా ఇబ్బంది ఉండడానికి లేదు. తిరుగుతుంది. అంటే చాలా మంది మీరే అన్నారు కదా, క్రిటిక్స్ అంటే క్రిటిసైజ్ చేయడం కోసం క్రిటిసైజ్ చేయడం అంటే. బట్ గుడ్ దట్ గేవ్ దిస్ క్లారిటీ. సార్, ఇప్పుడు NIRF ర్యాంకింగ్ ప్రకారం, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్, వాళ్ళు ఒకటి చెప్పారు సార్, 2017-18 ఆ ప్రాంతంలో 16వ ర్యాంక్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 19కి వచ్చేసరికి 23కి వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ గురించి చెప్పుంటారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇట్స్ లైక్ ఇప్పుడు 42nd ర్యాంక్ అంటాం. వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? I say అంటే it's a long explanation అండి బేసిక్గా. Can you cut it short and tell? Very short చెప్పాలంటే, when NIRF was introduced, majority of the IITs, central institutions, they refused to participate. Okay. NIRFలో మిగిలిన స్టేట్ యూనివర్సిటీస్ అవి కూడా అన్నీ పార్టిసిపేట్ చేసేవి కాదు.
కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినారు. చేసిన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. బట్ ఐఐటీస్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ కేర్, వీ డోంట్ పార్టిసిపేట్ అని చెప్పారు. యాజ్ టైమ్ ప్రోగ్రెస్డ్ ఎవ్రీ వన్ వాంటెడ్ టు ప్రూవ్ దేర్ కేపబిలిటీ. ఇప్పుడు ఐఐటీస్ దాంట్లోకి వచ్చారు, ఎన్ఐటీస్ దాంట్లోకి వచ్చారు, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లోకి వచ్చారు, లైక్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. వీళ్ళందరూ ఎంటర్ అయ్యేసరికి ఏమవుతుందంటే క్వైట్ ఆబ్వియస్గా బెటర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు నీ ర్యాంక్ కొద్దిగా వెనక్కి జరుగుతుంది. షుడ్ ఐ క్లెయిమ్ నేను ఒక ఐఐటీ కంటే గొప్పగా నడుపుతున్నానని నేను క్లెయిమ్ చేయట్లేదు కదా. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఈ పొజిషన్కి ఎవరు రెస్పాన్సిబుల్? 20-25 ఏళ్ళుగా యూనివర్సిటీస్లో ఒక్క ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయకుండా గత 3-4 ఏళ్ళుగా మనం వీ లాస్ట్ 340 వెరీ మెరిటోరియస్ ప్రొఫెసర్స్ త్రూ రిటైర్మెంట్స్. ప్రొఫెసర్స్ అలా రిటైర్ అయిపోతున్నారు. రీసెర్చ్ కంట్రిబ్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మనం వచ్చిన తర్వాత మెషర్ తీసుకున్నాం, 65 ఏళ్ళ రిటైర్మెంట్ ఏజ్ తీసుకొచ్చాం ప్రాసెస్లో. వీ వాంటెడ్ టు రిటైన్ ప్రాసెస్ ఇన్ ది యూనివర్సిటీ. అండ్ మీరు ఇంత క్రిటిసిజం చేస్తున్నారు కదా. 2016 నుంచి ఆంధ్ర యూనివర్సిటీ స్కోర్స్ చూసుకుంటే, అంటే అకాడమిక్ స్కోర్, రీసెర్చ్ స్కోర్, అవన్నీ బెటర్గా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. దే ఆర్ నాట్ ఫాలింగ్ డౌన్. అన్ఫార్చునేట్లీ ఫర్ రీజన్స్ సెడ్ నా ర్యాంక్ కొద్దిగా వెనక్కి జరగచ్చు. నా ర్యాంక్ ఎందుకు వెనక్కి జరగచ్చు? బెటర్ ఇన్స్టిట్యూషన్స్ అందులోకి వచ్చాయి కాబట్టి. ఇవాళ మీరు చూసారో లేదు, ఆంధ్ర పేటెంట్స్ 350% గ్రో అయినాయి. నెంబర్ ఆఫ్ పేటెంట్స్. సో రీసెర్చ్లో మనమేం వెనకలేమండి. వీ గోయింగ్ ఫార్వర్డ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ లిమిటెడ్ టైంలో ఒక మ్యాజిక్ అబ్రగదబ్రాని మొత్తం మ్యాజిక్ చేసేసి నేను అలా పైకి తీసుకెళ్ళిపోతానంటే 3-4 years is quite short a time for me, quite a small time. But still, I'm happy that you are admitting this and you're saying, ante miles to go annattu. Miles to go, but our commitment, right. The way we are progressing, right. I'm sure Andhra University will be number 1 university in the country very soon. The way it is going. All right. Innovation culture తీసుకొచ్చాము, startup culture తీసుకొచ్చాము, అగ్రెసివ్గా న్యూ కోర్సెస్ పర్సూ చేస్తున్నాము, ఇండస్ట్రీ పార్టిసిపేషన్. ఒక్క ఆంధ్ర యూనివర్సిటీలోనే 30 చైర్ ప్రొఫెసర్స్, అంటే ఇండస్ట్రీ స్పాన్సర్ చేసిన ప్రొఫెసర్స్ 30 తెచ్చుకున్నాము. దట్ వైస్ ఛాన్సలర్ ఇస్ డూయింగ్ రియల్ గుడ్ జాబ్. సార్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి కూడా ఫీ ఎంబర్స్మెంట్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇవ్వట్లేదని ఐ హర్డ్ దట్ యు ఆర్ నాట్ గివింగ్. మనం ఏమంటున్నామంటే పీజీ రీఇంబర్స్మెంట్ ఇన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మనం బ్యాన్ చేసాం. అంటే గవర్నమెంట్లో ఇస్తున్నారు, యూనివర్సిటీస్లో ఇస్తున్నాం. ఇంకోటి కూడా ఏంటంటే ఇది వరకు లిమిటెడ్ రీఇంబర్స్మెంట్, ఒక 20,000 వరకు రీఇంబర్స్మెంట్ ఇచ్చేది పీజీ. సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్స్ ఉండేవి యూనివర్సిటీ. అవి 40,000, 60,000 ఫీజులు కూడా ఉండేవి. అయినా కానీ 20,000 వచ్చేవాడు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, 60,000 ఉంటే 60,000 ఇచ్చేస్తున్నాం, 1,00,000 ఉంటే 1,00,000 ఇచ్చేస్తున్నాం యూనివర్సిటీల్లో కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రైవేట్లో ఏంటంటే కొంత మిస్యూజ్ చేయటం జరిగింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. సో ఇట్స్ పబ్లిక్ మనీ, వీ షుడ్ బి అకౌంటబుల్ అని చెప్పి అక్కడ తీసేసాం. కానీ బట్ సీరియస్గా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అవకాశాలు చాలా ఉన్నాయి మనకు గవర్నమెంట్ సెక్టర్లోనే పీజీ చదువుకోవడానికి. కాబట్టి వీఆర్ నాట్ రియలీ వర్రీడ్. అది కామెంట్ కోసం కామెంట్ చేస్తున్నా. ఓకే సార్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్కి, ఐటీకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, సాధారణ డిగ్రీ చేసే వాళ్ళని కూడా అసాధారణంగా ఎదిగే విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారని నాకు అర్థమైంది. ఓకేనా? డిగ్రీ కోర్సెస్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ మోర్ ప్రామినెంట్ అన్నట్టు మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అండ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ దట్. కాకపోతే ఒక విషయం చెప్పండి, డిగ్రీ కోర్సులకి ఈ ఇంజనీరింగ్, ఐటీ కోర్సులకి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాబోయే కాలంలో హౌ ఆర్ దీస్ స్టూడెంట్స్ హు ఆర్ డూయింగ్ డిగ్రీ కోర్సెస్ గోయింగ్ టు రియల్లీ మేక్ ఇట్ బిగ్? They will be on par with any technical program. Basically, technology intervention. అంటే అది చెప్పడం ఓకే సార్, అంటే ఒక క్లారిటీతో క్లియర్ కట్గా చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? హౌ విల్ దట్ వర్క్? ఇట్ వర్క్స్ బికాజ్ నేను ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ డిగ్రీల్లో కూడా ఇచ్చేసాను కాబట్టి, పిల్లలకి ఎక్స్పోజర్ నేను డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఇచ్చాను కాబట్టి, బయట ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇచ్చాను కాబట్టి, ఈ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అక్కడ కూడా తీసుకొచ్చాను కాబట్టి, ఫ్లెక్సిబిలిటీ అక్కడ కూడా తీసుకొచ్చాను కాబట్టి. సో ఫోకస్ మొత్తం కూడా రీవ్యాంపింగ్ ది డిగ్రీ కరికులం. ఆ కరికులం రీవ్యాంప్ చేస్తూనే పిల్లవాళ్ళకి ఆ రిజర్వనేషన్ దొరికిపోతుంది. బట్ యూనో మీరు ఇందాక అన్నట్టు, కానీ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్,
ఇప్పుడు ఒక ఐఐటిలో చదువుకున్న ఒక విద్యార్థికి వచ్చే ఆపర్చునిటీ ఒక ఇంజనీరింగ్ చేసే విద్యార్థికి రాదు. ఒక ఇంజనీరింగ్ చేసే విద్యార్థికి వచ్చే ఆపర్చునిటీ ఒక డిగ్రీ చేసే విద్యార్థికి రాదు అన్నది ఒక జనరల్ ఒపీనియన్. దాన్ని ఆ పర్సెప్షన్ని మీరు ఎట్లా బ్రేక్ చేస్తారు అన్నది నాకు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నేను అది చెప్పాను కదండి, ఇప్పుడు ది వే వీఆర్ ఇంటర్ఫేసింగ్ యూనో స్కిల్ డెవలప్మెంట్తో ఇంటర్ఫేస్ చేసుకుని ఇండస్ట్రీతో కోఆర్డినేట్ చేసుకుని, నేను ఫర్ షూర్ నువ్వు బీకామ్ చేసావు, నీ జాబ్స్ ఇలా ఉన్నాయి, అలా నేను షోకేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ లైన్. ఏ పేరెంట్కైనా ఏ స్టూడెంట్కైనా ఏం కావాలండి, ఓ మంచి సెక్యూర్డ్ లైఫ్ కావాలి, ఓ మంచి జాబ్ కావాలి బేసిక్గా టు బిగిన్ విత్, ఆర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ నేను తీసుకొచ్చేసి వాళ్ళే ఒక స్టార్టప్ పెట్టుకొని వాళ్ళే గొప్పగా ఎదిగిన అంటే ఇలాంటి ఒక 10 కేసులు ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు యూనో చేంజ్ ద మైండ్ సెట్ బేసిక్గా. సో దానికోసం గట్టిగా వర్క్ చేస్తున్నామండి. మీరు అన్నట్లు ఇట్ మే టేక్ ఏ లిటిల్ లాంగర్ టైం. సీఎం గారు ఈ డిగ్రీ కాలేజీకి సంబంధించి ఒక ప్రైవేట్ ఒక స్పెషల్ యూనివర్సిటీ పెట్టుకోండి అని చెప్పారు. అన్నారా? ఓకే, సీరియస్గా హీ హాజ్ ఇన్స్ట్రక్టెడ్. వీఆర్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ ఇట్. ఏమంటే మీరు మిగిలిన యూనివర్సిటీస్ అంతా ఏంటంటే పీజీకో పిహెచ్డీకో ఈ రేంజ్లో వెళ్ళిపోతారు. మీరు ఈ డిగ్రీ ఎడ్యుకేషన్ గురించి సీరియస్గా ఆలోచించడానికి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకోండి, ఆర్ ఒక అకాడమిక్ సెల్ని ఏర్పాటు చేసుకోండి. రియల్లీ ఇట్ హెల్ప్స్ సార్, సీరియస్గా. సార్ మరి ఆంటర్ప్రినర్షిప్ని, ఇంక్యుబేషన్ని, అలాగే స్టార్టప్స్ని ఎంతోమంది పిల్లలు, అంటే మీరు డిగ్రీ దాకా కూడా ఆలోచించక్కర్లేదు సార్, స్కూల్ పిల్లలు వాట్ నాలెడ్జ్, వాట్ అంటే థాట్ ప్రాసెస్, అసలు మనకే తెలియని ఎన్నో విషయాలు ఆ పిల్లలు మనకు చెప్తుంటారు. అసలు వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. సో అండ్ దే ఆర్ లైక్ రెడీ నౌ. నోబడీ వాంట్స్ టు బీ అన్ ఎంప్లాయీ. ఇప్పుడు ఎవడు కూడా ఒకళ్ళ దగ్గర పని చేయాలి అన్న థాట్ ప్రాసెస్ ఇప్పుడు చాలా కాలమైంది పోయి. ఇప్పటి జనరేషన్ ఇంకా దే ఆర్ వెరీ ఫాస్ట్. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు క్రియేట్ దట్ స్పేస్? మీరు ఏమైనా దానికోసం కూడా ఏమన్నా డిడ్ యూ ఎస్టాబ్లిష్ ఎనీ సెంటర్స్ ఆర్ కోర్సెస్ ఆర్ యూనో ఇంక్యుబేషన్ ఎస్పెషల్లీ ఈ పిల్లలకి? అంటే ఇలా ఒక బేస్ లెవెల్లో ఉన్న ఒక థాట్ ప్రాసెస్ని కొంచెం ఎలివేట్ చేసి ఆ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసి వాళ్ళు రేపు పొద్దున్న మంచి స్టార్టప్స్ పెట్టుకునేలాగా వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? సో బేసిక్ మీరు అన్నట్లు ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటి అని మీరు ఎక్కడో అన్నారు నాకు బిగినింగ్ ఉంది. వెళ్ళి సెలెక్టెడ్ స్టూడెంట్స్ని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాను, అంటే ఫ్రీగా, నాట్ లైక్ చైర్మన్ ఆప్షన్. చాలా చోట్ల నుంచి డిమాండ్ వస్తుంది ప్రేమ గారు. సర్ప్రైజ్ నేను కూడా. అవునా? వెన్ కెన్ వీ బీ ఆన్ అవర్ ఓన్? నాకు నా ఐడియాస్ని నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి, నా క్రియేటివ్ మైండ్ నేను ఎప్పుడు వాడుకోవాలి, ఇవన్నీ చూసిన తర్వాత సీఎం గారితో డిస్కస్ చేశాను. పెద్ద లెవెల్లో ఒక 3 ఇన్నోవేషన్ హబ్స్ స్టేట్లో క్రియేట్ చేద్దాం, కాలేజీలో హబ్ అండ్ స్పోక్ మోడల్లో కనెక్ట్ చేద్దాం, ద బెస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ని ఇన్నోవేషన్ హబ్లో పెట్టేసి పిల్లవాడికి ఏ డౌట్ వచ్చినా, ఏ ఏరియాలో వచ్చినా, ఎక్కడ న్యూ ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చినా సపోర్ట్ చేస్తాం. ప్యారలల్గా మనం ఏంటంటే 553 ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్నోవేషన్ స్టార్టప్ సెంటర్స్ని స్టార్ట్ చేసాం కాలేజీలో. అంటే ది కైండ్ ఆఫ్ యూనో ఇంపాక్ట్ అవి ఇంతవరకు క్రియేట్ చేయలేదు. బేసిక్గా ఏంటంటే ఫండ్ ఫ్లో లేకపోవడం ఒకటి, రెండోది ఎప్పుడు ఇనిషియేట్ చేశారు సార్? జస్ట్ రీసెంట్లీ ఈ 2 years అయిందండి. EISCs అని 553 కాలేజీల్లో స్టార్ట్ చేసాం. సో వీటికి మానిటరింగ్ కానీ మెంటరింగ్ కానీ సరిగ్గా దొరకపోవడం వల్ల అవి ఇంకా రిక్వైర్డ్ లెవెల్లో టేక్అఫ్ చేయలేదు. సో ఎప్పుడైతే సీఎం గారు యాక్సెప్ట్ చేసినట్లు నేను ఈ హబ్స్ని స్ట్రాంగ్ చేసుకుంటాను, హబ్స్లోంచి రిసోర్సెస్ని క్రియేట్ చేస్తాను, ఈ కైండ్ ఆఫ్ పిల్లల్లో ఉన్న అర్జీ ఉంది చూసారండి, నేను అయిపోవాలి, నేను స్టార్ట్ చేయాలని, ఈ అర్జీతోటి ఆటోమేటిక్గా కెమికల్ రియాక్షన్ జరిగిపోతుంది. అంతే సీరియస్గా. వెరీ ఎంటర్ప్రైజింగ్ సార్. టుడేస్ జనరేషన్ ఇస్ లైక్ ఐఎమ్ రియలీ ఈ టైంలో నేను స్టూడెంట్ అయి ఉండాలనిపిస్తుంది వాళ్ళ ఎనర్జీస్ చూస్తే. And we should facilitate that. Correct. We should facilitate, and I'm sure Andhra will take a big lead in innovation startup in the next 2 years. Finally, sir, what is the leap ahead? అంటే ఫార్వర్డ్ ప్లాన్ ఏంటి? and where are you seeing Andhra Pradesh in the next 5 years, if I can say? Mari 10 years is too long. 10 years is too long, and 5 years is also too short అండి. but still అంటే మీరు 5 ఏళ్లలోనే ఇంత చేయగలిగారంటే ఇంకో 5 ఏళ్లలో చాలా చేస్తారని నేను అనుకుంటున్నాను. అందుకని ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద వే అహెడ్? ద రిఫార్మ్స్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, నాకు తెలిసినంత వరకు
ఆంధ్రప్రదేశ్ విల్ బీ నోన్ ఫర్ న్యూ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ క్రియేషన్ ఇక్కడ జరుగుతుంది, ఓకే. నా ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతుంది. అంటే ద వే హేజీగా ఉంది, కానీ ఇప్పటికీ నా యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎంటర్ప్రైజెస్ అయిపోతాయి. నెక్స్ట్ 5 yearsలోనే ఇది జరుగుతుంది. నా యూనివర్సిటీస్లో లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుంది. నా యూనివర్సిటీస్లో ఇండస్ట్రీస్ వచ్చి కొలాబరేట్, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి, ఈ రోజుకి యూనివర్సిటీస్ వాళ్ళ ఇండస్ట్రీస్ అవాయిడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ టైం వేస్ట్ అనే ఫీలింగ్లో ఉన్నారు. నా విషన్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో ద వే CMA is directing us, the way we are planning, next 5 yearsలో లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ హ్యాపెన్స్ ఇన్ యూనివర్సిటీస్. ఇండస్ట్రీ రెడీనెస్ మనం తీసుకొచ్చేస్తాం. ఇండస్ట్రీ విల్ హ్యాండ్ హోల్డ్ కొలాబరేట్ అండ్ న్యూ నాలెడ్జ్ అయితే డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సార్ మీరు చెప్తున్న దాన్ని బట్టి, మీరు అంటే ద కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ యువ్ గాట్, నాకేమనిపిస్తుంది అంటే గ్లోబల్గా ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్లో ఎప్పుడు చూసినా వీ హ్యావ్ ఎయిదర్ US ఆర్ UK ఆర్ సమ్టైమ్స్ ఆస్ట్రేలియా. మన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ చాలా రేర్గా, అంటే టాప్ 100లో అయితే వీ హ్యావెంట్ సీన్ మెనీ ఆఫ్ దెమ్. పెద్ద పెద్ద IITs ఉన్నాయి మన దగ్గర, స్టిల్ వీ డోంట్ సీ దెమ్ ఇన్ గ్లోబల్ ర్యాంకింగ్. అలాంటిది నేషనల్ ర్యాంకింగ్లో కూడా మీరు 42లో ఉన్నారు. ఐ వాంట్ టు సీ యూ ద ఫస్ట్ 10 ఇన్ నేషనల్ ర్యాంకింగ్ అండ్ గ్లోబల్ ర్యాంకింగ్ లో కూడా వెళ్ళాలి. ఇట్ వోంట్ టేక్ నంబర్స్ లో కూడా అండి, ఇట్ వోంట్ టేక్ లాంగ్ టైం ఫర్ us. ది వే ది సీరియస్నెస్ విత్ వచ్చిన నా కాన్ఫిడెన్స్ అంతా ఎక్కడంటేనండి, కమిట్మెంట్ ఆఫ్ మై స్టేక్ హోల్డర్స్. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ బ్రిక్ అండ్ మోటర్ అండి. బిల్డింగ్స్తో ఇన్స్టిట్యూషన్స్ రావండి, ది హ్యూమన్ కనెక్షన్స్తో వస్తాయి. ఆ కనెక్షన్కి ఫోస్టర్ చేస్తున్నాం మనం ఇప్పుడు, ఆ కనెక్షన్ని ఎంకరేజ్ చేస్తున్నాం, ఆ కమిట్మెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాం. సో నాకు ఎటువంటి డౌట్ లేదు, ఆంధ్ర విల్ బి ఎడ్యుకేషన్ హబ్, ఎడ్యుకేషన్లో లీడర్గా ఎమర్జ్ అవుతుంది దిస్ కంట్రీకి. ఇప్పటికే మేము చాలా నెంబర్ 1s ఇన్ దిస్ కంట్రీ అండి, అండ్ మెనీ ఫ్రెండ్స్ వీఆర్ డూయింగ్ ఇట్. సో విత్ గుడ్ ఇంటెన్షన్, నా పిల్లవాడు బాగుపడాలి, నా ద నెక్స్ట్ జనరేషన్. సీఎం గారు అదే అంటుంటారు, ఐ డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్, ఐ ఆల్వేస్ ట్రీట్ ఇట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది ఫ్యూచర్ జనరేషన్స్ అని. సో ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ గోయింగ్ ఆన్. సార్, ఈ 5 ఏళ్లలో మీరు ఎంతోమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు. పర్సనల్గా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు చూసుంటారు, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వన్ ఎనిక్డోట్ ఇఫ్ యూ కెన్ టెల్ us, అంటే ఈ పర్టిక్యులర్ స్టూడెంట్, వేర్ దట్ స్టూడెంట్ వాజ్ అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్, వేర్ షీ ఆర్ హీ ఈజ్ నౌ అది చెప్పాల్సి వస్తే ఒక్క ఎనిక్డోట్ ఏమైనా చెప్పగలుగుతారా? కెన్ యూ షేర్? నేను క్లాస్లో టీచ్ చేస్తున్నప్పుడు సైకిల్ తొక్కితే, పెడల్ తొక్కితే సైకిల్ ముందుకు వెళ్తుంది, సైకిల్ ముందుకు వెళ్తున్నప్పుడు పెడల్ తిరగదు, అలాగే ఉండిపోద్ది. కావాలంటే అలాగే ఉండొచ్చు, సైకిల్ వెళ్తుంది, ఎందుకు అని అడిగాను. నాకు కుర్రోడు ఒక వారం తర్వాత సైకిల్ షాప్లో వెనక ఫ్రీ వీల్ అంతా పట్టుకొచ్చి నా ముందు పెట్టి, సార్ పెడల్ తొక్కితే సైకిల్ ఇలా మూవ్ అవుతుంది, అక్కడ చిన్న జేపిన్ ఉంటుంది, అది సైకిల్ తిరిగేటప్పుడు ఆ జేపిన్ కనెక్ట్ కాదు, స్లిప్ అయిపోతుంది, కాబట్టి పెడల్ తిరగదు. సో ఆ క్యూరియాసిటీ ఇట్ టుక్ ఎమ్ ఎ లాంగ్ వే. ఇవాళ అతనికి చాలా పేటెంట్స్ ఉన్నాయి. అవును, చాలా గొప్పగా సెటిల్ అయ్యాడు అబ్బాయి. సో ఈ క్యూరియాసిటీని మనం, అంటే నేను ఒక ప్యాషనేట్ టీచర్ అండి. దవే మీరు చాలా అడిగారు, బట్ టైం కన్స్ట్రైంట్ వల్ల ఒక్కటి చెప్పాను నేను. The many things. No, I just wanted to know one, because another girl నేను సాయంకాలం పూట వచ్చి ఏడుస్తుంది. ఏమంటే నేను వదిలేస్తాను, వెళ్ళిపోతాను, నేను చదవలేను అని. సో జస్ట్ వి మోటివేటెడ్. అమ్మాయి కట్ చేస్తే IIM MBA చేసింది, తర్వాత షీ ఈజ్ ఆన్ హర్ ఓన్, స్టార్టెడ్ హర్ ఎస్టాబ్లిష్మెంట్, షీ ఈస్ డూయింగ్ సో గ్రేట్ టుడే. నాకు ఇట్లాంటి కేసెస్ కోకుండా ఉన్నాయి నా దగ్గర. అండ్ యూ ఫీల్ సో హ్యాపీ, నో? సీరియస్, సో సాటిస్ఫైడ్ అండ్ సో. అండ్ ఇంకే ప్రొఫెషన్లో దొరుకుతుందండి ఇది, ఈ సాటిస్ఫాక్షన్. పిల్లలు ది కనెక్టివిటీ, వాళ్ళు వెళ్ళి మళ్ళీ వెనక్కి 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ళ తర్వాత, సార్ గుర్తుపెట్టావా, నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు. ఐ థింక్ ఈ సాటిస్ఫాక్షన్ ఇంక ఏ ప్రొఫెషన్లో కూడా రాదండి. సో వాట్ వీ ఎర్న్ ఇస్ దట్. Thank you so much, sir. Thanks a lot for your time. It was wonderful talking to you.